హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు వనిత. ప్లీజ్ మీరందరూ ట్రీ మీడియాని ఫాలో అవ్వండి. నమస్తే వనితారెడ్డి గారు, హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. వనితారెడ్డి గారికి బృంద పేరు ఎక్కడి నుంచి వచ్చింది? బృంద నా పేరే కాదు అసలు. యాక్చువల్లీ ఒక ఫోటో ఎలా యాడ్ అయింది అసలు అది? అది ఎలా జరిగిందంటే, నేను సీరియల్కి ఎంట్రీ ఇచ్చే ముందు ఒక ఫోటో షూట్ చేసుకున్నా. ఓకే. అది ఎలా అంటే, బిఫోర్ మ్యారేజ్ మూవీస్ చేసినప్పుడు సాయిరామ్ గారని ఇప్పుడు ఒక మంచి పెద్ద స్టిల్ ఫోటోగ్రాఫర్ ఆయన, పూరి జగన్నాథ్ గారి దగ్గర వాళ్ళ దగ్గర చేస్తుంటారు, సాయి గారని. ఆయన నాకు ఫోటోషూట్ చేస్తున్నప్పుడు బృందావనంలో ఒక ఫ్లవర్ అంటే లైక్ ప్లెజెంట్గా ఉన్నావు అని అంటారు చూసారా, అట్లా అనేవాళ్ళు నన్ను. ఒక బృందావనంలో ఒక మొక్కలాగా ఉన్నావు, సో బృంద అని పెట్టుకో అన్నట్టు ఆయన అనేవాళ్ళు. లేదు సార్, నా వనితనే బాగుంది అని అంటే, లేదు లేదు ఒకసారి ట్రై చేయి, బృంద బాగుంది, నీ ఫేస్కి బాగా సూట్ అవుతుంది అంటే, సరే అంటే కొంతమంది అంటుంటారు కదా, పేరు మార్చుకోమ్మా నీకు బాగుంటుంది అది ఇది అని అంటారు కదా. సరే అని ఇంకా సీరియల్ స్టార్ట్ అయినప్పుడు బృంద ట్రై చేద్దాము అనేసి అనుకుని అలా అనుకున్నాం. బట్ నాకు నచ్చలేదు ఎందుకో. అంటే నా పేరు నన్ను ఎవరినో పిలుస్తున్నారేమో అన్న ఫీలింగ్ ఉండిపోయింది. తర్వాత నుంచి మళ్ళీ వనిత అనే వచ్చింది. కానీ ఆ సీరియల్ దగ్గర నుంచి మేనేజర్స్ అలా పట్టేసుకున్నారు అన్నమాట, బృంద నేమ్ అలా సేవ్ చేసేసుకున్నారు. స్క్రీన్ నేమ్ వనితారెడ్డి. వనితారెడ్డి ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది మళ్ళీ. ఎందుకంటే ఆ బృంద అనేది నాకు నచ్చలేదు, ఫస్టే నచ్చలేదు. బట్ ఏమో టైం ఏమైనా చేంజ్ అవుతుందేమో అనే ఫీలింగ్తో పెట్టుకున్నాను అంతే. జయం మూవీతో ఎంట్రీ. జయం కాదు, జై. సారీ, జై మూవీ, తేజ గారు. కాకపోతే ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నది జయం మూవీనే. ఓకే. జయం మూవీది ఒక పేపర్లో యాడ్ చూశాను మా ఊర్లో ఉన్నప్పుడు. అప్పుడు నేను 8th కంప్లీట్ అయింది, 10th క్లాస్లో ఉన్నప్పుడు. అప్పుడు ఇది ఇంట్రెస్ట్ ఉంది. మా తాతయ్య గారు చేశారండి మూవీస్. ఓకే. మన జయప్రద గారితో కొంతమందితో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసేవాళ్ళు. ఆయన ద్వారా మా మమ్మీకి ఇంట్రెస్ట్ వచ్చింది డాన్స్ అన్న అవి. కాకపోతే ఏంటంటే ఊర్లో కదా, మాది రాజమండ్రి దగ్గర ఒక చిన్న పల్లెటూరు. ఓకే. ఊర్లో అలాంటివి ఏమి ఉండవు. సరే నేను కూడా డాన్స్ మా మమ్మీని చూసే నేర్చుకున్నాను. తర్వాత పేపర్ చూసేసరికి ఇంట్రెస్ట్ వచ్చింది, ఒకసారి ట్రై చేద్దాము ఏముంది అన్నట్టు. అంటే జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ కొంచెం మైండ్ కూడా తెలుస్తుంది కదా, అట్లా పేపర్ చూసి హైదరాబాద్ వచ్చేసాను. చెప్పుకుంటూ వచ్చేసారా? అమ్మతోనే వచ్చాను, చెప్పకుండా. జనరల్గా అసలు కన్విన్స్ అవ్వరు కదా, అది ఆ ఏజ్ లో. అంటే తనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇంక నన్ను ఒప్పుకున్నట్టు అంతే. జయంకి ఇంటర్వ్యూకి వచ్చాను, కానీ అసలు ఏమీ తెలియదు నాకు, ఏం చేయాలి. ఓకే మాట్లాడతారు. తేజ గారు అంటే ఒక ఎందుకో భయం కూడా ఉంది. అప్పుడు నువ్వు నేను సినిమా అవన్నీ ఉండేవి కదా, చిత్రం చెప్తుంటారు, కొడతారు అది ఇది అని చెప్తుంటే భయం వేసింది. బట్ ఏం రాలేదు, మాట్లాడడం కూడా రాలేదు. సో అది పోయింది. ఆడిషన్కి వెళ్ళాను. ఆయన ముందే కూర్చుని ఆడిషన్ తీసుకుంటే ఇంకా ఆ టెన్షన్కి ఏం చెప్పలేకపోయాను, అయిపోయింది. అందుకే జయం మూవీ లేదు. నెక్స్ట్ జై అనే నెక్స్ట్ జై కూడా కాదు, ప్రత్యూష అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు కదా, చనిపోయారు. తన హిస్టరీ మీద ఒక మూవీ తీశారనమాట. దాంట్లో ఒక సాంగ్ వచ్చింది, స్పెషల్ సాంగ్ అనేసి, కాలేజీ సాంగ్ ఏదో. దానికి నాకు 2500 ఇచ్చారు. ఇప్పటికి బాగా గుర్తుంది ఆ అమౌంట్. 2500 ఇస్తాను అంటే, లేదు నాకు ఫస్ట్ ఎంట్రీ అవ్వాలి కదా, ఏదో ఒకటి చేసేద్దాం అన్నట్టు అది చేశాను. ఫస్ట్ అసలు స్పెషల్ సాంగ్ తో ఎంట్రీ. తర్వాత జై మూవీలో మళ్ళీ స్పెషల్ సాంగ్. దీనిని చూసి ఏమన్నా? లేదు అంటే నేను డాన్స్ బాగా చేస్తాననేసి జయం మూవీకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చెప్పాను నేను సార్తో. ఓకే. తేజ గారితో ఆయనే పిలిపించారా మళ్ళీ? ఆయనే పిలిపించారు. ఓకే. అప్పుడు ఆ టైంలో ఆడిషన్ లేకపోతే ఇంక వేరే ఏం లేదు, ఇంకా అంటే డాన్స్ కాబట్టి ఏం లేదు. అది స్పెషల్ సాంగ్ కాదండి, క్యారెక్టర్ ఉంది. అవునులేండి, కాకపోతే సాంగ్ లోనే మెయిన్ కనిపిస్తాను అన్నమాట. చిన్న వయసు. ఆ తర్వాత ఆపేసేసారా, చదువు ఆపేసేసారా? అంతే, అయిపోయింది. 10th ఆపేసేసారా? 10th కూడా కాదు, నేను 8th కంప్లీట్ అయింది, ఇంకా చదువు పక్కన పెట్టేశాను. కాకపోతే ఇంట్రెస్ట్ ఉండేది టీవీ చూడడం.
టీవీలో స్క్రోల్ వస్తుంది కదా కింద ఇంగ్లీష్లో, అవి చదవడము, దానివల్ల కొంచెం మాట్లాడడం అలవాటైంది బాగా. మీది చాలా చిన్న ఏజ్ కాబట్టి పేరెంట్స్ కంపల్సరీ కంట్రోలింగ్ ఉంటుంది. ఉంటది. మీ పైన ఒక 2 కళ్ళేసి ఉంటుంది. 2 కళ్ళు 4 కళ్ళు వేసేసారు కంపల్సరీ. నేను ఎక్కడికి వెళ్ళినా వస్తారు. అవును. ఆ టైంలో ఇలాంటి స్పెషల్ సాంగ్స్కి వాటికి మీరు చిన్నవాళ్ళు కాబట్టి అమ్మ ఒప్పుకున్నారా? ఎందుకంటే తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం అవుతుందేమో. అది మాకు అంత ఆలోచించే మెంటాలిటీ లేదండి ఎవరికి. ఇండస్ట్రీ సైడ్ ఇండస్ట్రీ సైడ్ మాకు అసలు ఏం ఐడియా లేదు కాబట్టి ఓకే ఇలాగే ఉంటుంది చేసేద్దాం అన్నట్టు చేసేసాం అంతే. తర్వాత స్పెషల్ సాంగ్స్ కంటే మళ్ళీ క్యారెక్టర్స్ వచ్చినాయి. టాటా బిర్లా, మధ్యలో లైలాలో. అసలు యాక్చువల్లీ పెద్దవంశీ గారి హీరోయిన్స్ అంటే మంచి కళ్ళు, ఎక్స్ప్రెసివ్ గా ఉంటారు. చాలా డీటెయిల్డ్ గా అన్ని చెక్ చేసి చూస్ చేసుకుంటారు ఆయన. మీ విషయంలో ఎలా సెలెక్ట్ అయ్యారు? వెళ్ళండి, ఆఫీస్కి వెళ్ళాను, ఆడిషన్ చేశారు. తర్వాత మా ఊరు వాళ్ళ ఊరు పక్క పక్కనే. సో ఇంకా అలా మా అమ్మాయి అని చెప్పేసి దగ్గర అయిపోయారు. అంటే నేను ఎట్లా అంటే ఒక ఫాదర్ లాగా ట్రీట్ చేసేవారు నన్ను. అలా దగ్గర అయిపోయాం. సరే అమ్మాయి ఇది క్యారెక్టర్ నీది, ఇది చేస్తావు కదా, చేస్తాను సరే చేసా అంతే. యాక్టింగ్ కోర్సులు అలాంటివి ఏమి లేవు. యాక్టింగ్ కోర్స్ అంటే నేను వచ్చిన తర్వాత మాట్లాడలేకపోతున్నాను అనేసి ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు మాట్లాడలేదాన్ని కాదు. అప్పుడు అమీర్పేటలో హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉండేది. ఓకే. దాంట్లో జాయిన్ అయ్యాను. హనుమంతరావు గారు యాక్టింగ్ టీచరు. ఓకే. ఆయన దగ్గర జాయిన్ అయ్యాను. అంటే కాన్సన్ట్రేషన్ ఎలా పెట్టాలి, మనకి డైలాగ్స్ ఇచ్చినప్పుడు ఎట్లా పెట్టాలి, ఒక పేపర్ ఇచ్చి, న్యూస్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్ చదివించేవాళ్ళు. న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే అందరూ చుట్టుపక్కల అందరూ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. డిస్టర్బ్ చేస్తే మనం ఏం చదివేమనేది సార్కి చెప్పాలి. ఓకే. అంటే కాన్సన్ట్రేషన్ చూడండి ఎలా పెట్టాలి అనేది. సో సార్ దగ్గర కొన్ని రోజులు నేర్చుకున్నాను. వెంటనే మూవీ ఆఫర్స్, వెంటనే సాంగ్స్, చాలా ఫాస్ట్గా ఇదయ్యారు. అవును, మంచి లైమ్ లైట్లోకి వచ్చారు. అంటే మాకు తెలియలేదు ఏది చూస్ చేసుకోవాలి అనేది. ఓకే. సాంగ్స్ ఆర్ క్యారెక్టర్స్ ఏది వస్తే అది చేసుకుంటూనే వెళ్ళిపోయాను. అప్పుడు మమ్మీ మేనేజ్ చేసేవాళ్ళ అన్ని? లేదు, నేనే మీరే చూసుకునేవాళ్ళ ఆ ఏజ్ లో కూడా? అంతే. మేనేజర్ కూడా ఎవరు లేరు. జస్ట్ అంటే వీళ్ళు చెప్పింది. దువాసి మోహన్ గారు ఉన్నారు కదా, మీకు ఐడియా, ఆర్టిస్ట్. ఆయన నాకు జై మూవీలో పరిచయం అయ్యారు, ఫస్ట్ మూవీలోనే. అప్పటి నుంచి కొంచెం ఆయన చెప్పడము, ఇట్లా కాదమ్మా అలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పేసి ఆయన కొంచెం సపోర్ట్గా ఉండేవాళ్ళు. ఏవైనా మూవీ ఆఫర్స్ హీరోయిన్స్గా వచ్చినవి మిస్ చేయటము, లేకపోతే ఎందుకు మనం స్పెషల్ సాంగ్సే అడుగుతున్నారని వదిలేయటము, అట్లాంటివి జరిగినాయా ఆ పీరియడ్లో? లేదండి, అంటే ఒక షూటింగ్ వచ్చినప్పుడు ఇంకొక షూటింగ్కి క్లాస్ వస్తాయి కదా నార్మల్గా, అట్లా వచ్చినాయే తప్ప ఏది వదులుకోలేదు. ఓకే. ట్రై అయితే చేశాను చాలా వరకు. వెంటనే మూవీస్, ఈ సాంగ్స్ అన్నీ చేశారు. ఈ ఎన్ని ఇయర్స్ పీరియడ్ అండి ఇది? 2008 వరకు. 2008 2005లో వచ్చాను. ఓకే. 5 నుంచి 8 3 years వరకు. 3 years వరకు. అప్పుడు కూడా బాగుంది కానీ కొంచెం వేరే ట్రాక్ వెళ్ళాను అనమాట. 2008 మ్యారేజ్ అయింది నాకు. లవ్ మ్యారేజ్ విజయ్ గారితో. పేరెంట్స్ చూస్తే చాలా స్ట్రిక్ట్. అవును, ఎక్కడ అంటే అదే నేను చాలా ఇంటర్వ్యూలో అదే చెప్పాను. నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు ఫ్యామిలీ అంతా, ప్లస్ ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు నాకు అప్పట్లో, ఎవరితో మాట్లాడించే వాళ్ళు కాదు. అప్పటికి చాలా మూవీస్ చేస్తున్నారు కదా, చేశాను కానీ ఇండస్ట్రీ సైడ్ నుంచి మీకు కొంచెం దగ్గరైన వాళ్ళు కానివ్వండి, లేకపోతే మాట్లాడిన వాళ్ళు, ఎవరితో మాట్లాడేదాన్ని కాదు ఎక్కువ. మీరు మాట్లాడే వాళ్ళు కదా, లేకపోతే వీళ్ళు మాట్లాడేదాన్ని కాదు. ప్లస్ ఏదైనా పార్టీస్ అవన్నీ పిలుస్తూ ఉంటారు కదా, ఎక్కడికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు ఇంట్లో. ఓకే. ఓకే. ఇప్పుడు నైట్ పార్టీస్ అని, సరదాగా గెట్ టుగెదర్ అని ఇట్లా ఉంటాయి కదా, అసలు ఎక్కడికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. విజయ్ గారితో ప్రేమ, పెళ్ళి, మిగతా అన్ని చాలా 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 మాట్లాడుకోవాలి. ప్రేమ ఎలా జరిగిందో చెప్పండి అసలు. ఫస్ట్ ప్రేమ అదొక ఏదో సినిమా డైలాగ్ గుర్తొస్తుంది నాకు. అంటే తప్పని కాదు కానీ ప్రతి ఒక్క మనిషి ప్రేమలో పడతాడు, అట్లాగే నేను పడ్డాను. ఎంత ఏజ్ ఉంటుందండి అప్పుడు? నాకా ఒక 18 years ఉంటుంది. 18-19 years. ఓకే. 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 అప్పుడు వాల్ పోస్టర్ అనే ఒక మూవీ, లాస్ట్ అదే మూవీ, దాంట్లో పరిచయం అయ్యారు అనమాట. ఓకే. పరిచయం అయ్యారు. అప్పుడు
ఇద్దరం మాటలు పెరిగినాయి. ప్లస్ నేను ఉండే హోటల్కి వచ్చేవాళ్ళు. నాతో పాటు మా తమ్ముడు వచ్చాడు మాకు వైజాగ్కి. ఓకే. షూట్ వైజాగ్లో జరిగింది. అక్కడ మేము సపరేట్ హోటల్లో ఉండేవాళ్ళం అనమాట. అంటే కొంచెం వెల్ సెటిల్డ్ మేము. వీఆర్ నాట్ ఏ మరీ ఇది కాదు, అలా అని హై క్లాస్ కూడా కాదు, బట్ ఓకే. అంటే ఈ మూవీస్ రాకముందే మీరు? ఓకే ఓకే. మూవీస్ రాకముందే కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. తర్వాత మూవీస్ చేసిన తర్వాత కొంచెం ఉంటుంది కదా, సో అలా అని చెప్పి అందరితో ఉండలేక వేరే సపరేట్గా ఒక హోటల్లో ఉన్నాం మేము, నేను మా బ్రదర్. ఓకే. విజయ్ మాతో ఫ్రెండ్షిప్ అయ్యి అక్కడ చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. అంటే లైక్ షాని, ఇంకా రవలి, ఇలా చాలామంది ఉన్నారు గ్రూప్. కానీ ఎవరు కూడా మాకు అంత టచ్ అయిపోయి రూమ్ వరకు వచ్చేంత వరకు ఎవరు రాలేదు. బట్ విజయ్ ఒక్కడే మాకు అటాచ్ అయ్యారు, వచ్చారు. ఇంకా అక్కడే కూర్చుని డిన్నర్ చేయడము, అట్లా పరిచయం పెరిగింది. ఇంకా ట్రైన్లో మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు తను ప్రపోజ్ చేశారనమాట. ఇట్లా చేసుకుందాం అనుకుంటున్నాము. అప్పుడు నాకు అది ఒక అట్రాక్షన్ లాగా. ప్రపోజల్? ఓకే. మ్యారేజ్ అంటే అట్రాక్షన్ అనేది నాకు అప్పుడు తెలియలేదు. సో నాకు నచ్చింది అప్పుడు హ్యాపీగా. సరే, తనకి కూడా ఒక తోడు ఉండాలి అనే ఫీలింగ్. ఇంకోటి ఏంటంటే నా ప్రాబ్లం ఫస్ట్ నుంచి సైలెంట్గా ఉండేదాన్ని కదా. ఒక హోమ్లీగా ఉండడము, ఫ్యామిలీని బాగా చూసుకోవడము. సరే, మా అత్తయ్య, మా మామయ్య, మా అమ్మ, మా డాడీ, మా మరిది, మా ఆడపడుచులు, ఇట్లా ఒక ఫ్యామిలీని గ్యాదర్ చేసుకోవాలి అనేది బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే. అంటే ఒక మంచి భార్య, ఒక మంచి కోడలు, వదిన, ఇట్లా అనిపించుకోవాలి అనేసి ఒక ఇది ఉండేది నాకు. సో తను మాట్లాడే పద్ధతి కానీ, తను చెప్పుకున్న కొన్ని ప్రాబ్లమ్స్ కానీ విన్నప్పుడు అనిపించింది సరే చేసుకుందాం అనేసి. అప్పుడు నాకు అనిపించలేదండి ఇదేమైనా ఆటనా, పెళ్ళంటే ఏంటి, లైఫ్ అంతా ఉండేది, ఎంత ఆలోచించుకోవాలి కదా. ఏమీ ఆలోచించలేదు. బికాస్ ఆఫ్ ఏజ్ అయి ఉండొచ్చు, మేబీ ఏజ్ అయి ఉండొచ్చు. ఆ టైంలో తెలియవులేండి, అవన్నీ తెలియవు జనరల్గా. ఆ టైము, ఆ ఏజ్, అది నా పక్కన ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది నా మెంటాలిటీ ఏంటి అనేది. కానీ ఓకే, చాలా మంది ఉన్నారు ఇప్పటికీ, వాళ్ళు నాకు ఫ్రెండ్స్ కానీ బాగా మాట్లాడుతూ ఉంటారు ఇప్పటికి కూడా. ఈ లవ్ స్టోరీ ఇట్లా నడుస్తుంది ఇదంతా బ్రదర్కి తెలుసా? తెలుసు. క్రైమ్ పార్ట్నర్స్ కంపల్సరీ వాళ్ళే ఉంటారు. అవును, బ్రదర్సే ఉంటారు. ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా వాడే నాకు హెల్ప్ చేశారు. అంటే మా ఇంట్లోంచి తనతో పాటు వెళ్ళిపోయేటప్పుడు జంప్. ఓకే. ఒకసారి ఒకనొక టైంలో మా ఫ్యామిలీ ఒప్పుకోలేదు. అంటే అన్ని చూస్తారు. నాకు ఒక చిన్న డౌట్, చెప్పండి. విజయ్ గారు నార్మల్గానే షార్ట్ ఉంటారు, మీరేమో హైట్. మీరు ఇవేమి క్యాలిక్యులేషన్స్ ఏం చేయలేదు కానివ్వండి. చాలా మంది అన్నారు కానీ. కమ్యూనిటీ ఓకేనా? సేమ్ కమ్యూనిటీ కాదు. తను మరాఠీ వాళ్ళు, నేను రెడ్డిస్. అదొక ప్రాబ్లం. మా పేరెంట్స్ దాని గురించి ఏమి అంత పట్టించుకోలేదులేండి. రెడ్డిస్ అని, మనం రెడ్డిస్, వాళ్ళు ఇది అది అని. బట్ ఏంటంటే మా మమ్మీ ఎప్పుడు చెప్పేది చూడడానికి బాగుండాలి, చక్కగా జంట బాగుండాలి. రేపు అన్న రోజు ఎక్కడికైనా వెళ్ళినప్పుడన్నా కోరుకునేది అదే కదా. రేపు ఎక్కడికైనా అంటే ఆ టైంలో మనకి కళ్ళు మూసుకుపోయి ఉంటాయి. సారీ, అంటే ఆ ఎఫెక్షన్లో ఉండిపోయాం కదా, ఆ ఇంట్రెస్ట్లో. అందుకని నాకేం తెలియలేదు, అంత అనిపించలేదు. బట్ బయటికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు అనిపించింది పెళ్ళైన తర్వాత. బట్ అది బయట పెట్టలేను, ఎందుకంటే తను ఫీల్ అవుతారు. ఎవరైనా అనుంటారు కదా, ఫేస్ టు ఫేస్ అంటాము. కొంతమంది అయితే ఏడిపించేలాగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు అప్పట్లో. ఎలా అంటే ఏమనేవాళ్ళు? అంటే హగ్ చేసుకుంటే ఎవరికైనా హస్బెండ్కి వైఫ్ ఇక్కడికి రావాలి, మీకు మీ హస్బెండ్ వస్తాడు కదా అనేసి. వాళ్ళకి తెలియదు కదా మేబీ. అంటే ఆ ఎఫెక్షన్స్తో మేము లవ్ చేసుకున్నాం కానీ లుక్స్తో మేము లవ్ చేసుకోలేదు. ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు కూడా చాలా అమౌంట్ గోల్డ్ తీసుకొచ్చేసారు మా ఇంట్లోంచి. మీ ఇంట్లో? మా ఇంట్లోంచి ఫస్ట్ వచ్చినప్పుడు అమౌంట్ తీసుకురాలేదండి. అంటే గోల్డ్ చైన్స్ తీసుకొచ్చాను, ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా పరిస్థితి. అమౌంట్ అయితే ఏం తెలియదు, నార్మల్గా పర్స్లో ఉంటాయి కదా, 5,000 6,000 అట్లా, అది ప్లస్ గోల్డ్ చైన్స్, అవి అంతే. ఓకే, అవే తీసుకొచ్చాం. బట్ తర్వాత అన్నీ వచ్చేసినాయిలేండి, అన్నీ షిఫ్ట్ అయిపోయినాయి. తమ్ముడు ఎలా హెల్ప్ చేశాడు మీరు వెళ్ళేటప్పుడు? వాడికి కూడా ఇష్టం లేదు కానీ అక్కకి ఇష్టం కదా సరే అనేసి అనుకున్నాడు. కానీ తర్వాత నా లైఫ్ ఎలా అవుతుంది ఏంటనేది నా పేరెంట్స్తో కూడా నేను ఎప్పుడు షేర్ చేసుకోలేదు.
వాళ్ళని కాదని మ్యారేజ్ కాదని చేసుకున్నాను కాబట్టి నేను ఎవరితో షేర్ చేసుకోలేదు. వాళ్ళకి కూడా తెలియదండి నేను ఇలా బాధపడుతున్నానని కానీ. ఎందుకంటే దూరంగానే ఉన్నాం పెళ్ళైనప్పటి నుంచి. నాకు ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళు రాలేదు. జస్ట్ నాకు ఒకే ఒకసారి నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఫుడ్ తినాలనిపిస్తుంది కదా, నాకు అలా వండే వాళ్ళు కూడా ఎవరు లేరు. మా అత్తయ్య మామయ్య ఉన్నారు కానీ నేనే వాళ్ళకి చేసి పెట్టేదాన్ని. నాకంటే ఎవరు చేసి పెట్టేవాళ్ళు కానీ. అప్పుడు నేను విజయ్ కూడా చాలా ఫైట్ చేశాడు వాళ్ళ పేరెంట్స్తో. ఎందుకు దాన్ని అలా చూస్తున్నారు, తను ఎందుకు అలా చూస్తున్నారు. నేను డెలివరీ అయినప్పుడు కూడా వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకున్నాడు. అంటే ఒక ఆడపిల్ల ఇప్పుడు డెలివరీ అయింది అనుకోండి, నార్మల్ డెలివరీ అయితే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది ప్రతి ఆడవాళ్ళకి తెలిసింది. ఆ టైంలో ఎవరైనా లేడీస్ ఉండాలి, బట్ ఎవరు లేరు. అంటే మా పేరెంట్స్ని వద్దన్నాడు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ని ఉండాలి కదా. అప్పుడు మా గ్రాండ్ మా వచ్చి నాకు అంతా చేశారు. ఎందుకని వీళ్ళు ఇంట్లో ఇష్టం లేదా లేకపోతే ఎలా? అంటే విజయ్ నా మీద ఎక్కువ ఇష్టం చూపిస్తున్నాడు, వాళ్ళ మీద అంతా చూపించలేదని ఒక ఫీలింగ్ వచ్చేసి ఉంటుంది. ఫస్ట్లో నేను బాగానే ఉండేదానండి. నాకు పెళ్లి కాకముందే మా అత్తయ్య గారికి బ్యాంగిల్స్ చేయించాను. గోల్డ్ బిస్కెట్ ఉంటే నాకు ఆవిడకి సేమ్ డిజైన్ బ్యాంగిల్స్ చేయించుకున్నాను. మా మామయ్య గారికి బ్రాస్లెట్ చేయించాను. చాలా ఉన్నాయి ఇలా చెప్పుకోవాలి అంటే. చాలామంది అన్నారు కామెంట్స్లో, కొన్ని చూశాను అనమాట. అక్కడ నుంచి సామాన్లు పట్టుకెళ్ళిపోయావు, గోల్డ్ పట్టుకెళ్ళిపోయావు. నాకేం అవసరం, నావి నేను అడిగాను అంతే. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇంట్లోంచి బయటకు వచ్చేస్తున్నానో అప్పుడు నేను తీసుకొచ్చుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్లో ఉండేవాళ్ళండి వాళ్ళు. మరి ఇవన్నీ చెప్పొచ్చో లేదో, ఇదో పెద్ద క్రైమ్ అవుతుందేమో నాకు భయం అంతే చెప్పడానికి. కానీ కాకపోతే కొన్ని కామెంట్స్ చదివిన తర్వాత చెప్పాలి అనిపిస్తుంది నాకు. వాళ్ళకి కొంతమంది అయితే నేను విజయ్తో 2 నెలలు ట్రావెల్ చేశాను, 3 నెలలు ట్రావెల్ చేశాను, నాకు తెలుసు విజయ్ ఏంటి అనేది అని. నాతో ట్రావెల్ చేయండి. ఇప్పుడు తను కలిసినప్పుడు మాతో ట్రావెల్ చేసిన వాళ్ళు నన్ను ఒక మాట అన్నా నేను పడతా. ఆడెవడు ఎదురెవడు? ఇప్పుడు ఇదే ప్రాబ్లం నీ చెల్లికో నీ తల్లికో ఎవరికైనా వస్తే ఇదే మాట్లాడతారా? ఇలాగే మాట్లాడతారా? చాలా బాధపడతాను, నిజంగా చెప్తున్నాను కదా. కాకపోతే అనుకుంటా అనమాట, నేను ఎంత బాగా చూసుకున్నానో వాళ్ళనే కాదు, వాళ్ళ ఫ్యామిలీ వరకునే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్. ఇప్పుడు మా మామయ్య గారిది ఏమైనా బర్త్డే అనుకోండి, ఒక 50 మెంబర్స్ వరకు ఇంట్లో నేను ఒక్కదాన్ని వండి పెట్టేదాన్ని పార్టీ అని చెప్పి. అలా ఎప్పుడు చేసుకోలేదు ఆయన. అంటే అలా చూసుకున్నాను నేను ఆయన్ని. అలాంటి వాళ్ళు ఇప్పుడు నా మీద నిందలేస్తుంటే ఎలా ఉంటుంది అని తెలుసా లోపల. బట్ ఒక టైం వస్తుంది. కానీ ఇవన్నీ మానేసేసారు కదా ఆఫ్టర్ మ్యారేజ్. ఇప్పుడు మొత్తం మానేసాను, అన్ని మానేసి ఇంట్లోనే ఉన్నారు. ఎన్ని ఇయర్స్ ఉన్నారండి అట్లా? 2008 నుంచి 8 ఆగస్ట్ 6th, అప్పటి నుంచి 15th. ఇక్కడ మీ ఇద్దరే మ్యారేజ్ చేసుకున్నారా? యాదగిరి ఫస్ట్ యాక్చువల్లీ శ్రీశైలం వెళ్ళి దొంగచాటుగా తాళి కట్టేశారనమాట, నాకు పసుపు కొమ్ము కట్టారు. ఓకే. దాని తర్వాత అప్పుడు మీ ఇద్దరే ఉన్నారు? అప్పుడు మేమిద్దరం విన్నాం కార్లో. ఇలా సాక్షి గణపతి ముందు కూర్చుని కార్లో కట్టారు. ఆ తర్వాత ఇంకా నార్మల్గా ఇప్పుడు సినిమాలో చూపించినట్టే తాళి లోపల దాచేసుకుని తన వాళ్ళ ఇంటికి నేను మా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఆ తాళి మళ్ళీ బయటకు వేసుకుని అట్లా ఉండేవాళ్ళు. ఒకనొక రోజు టైంలో మా మమ్మీకి డౌట్ వచ్చేసింది, ఎప్పుడు ఇలా తిరగదు, ఇట్లా బయటకు వెళ్ళదు ఎక్కువ, ఎందుకు ఈ మధ్యలో వెళ్తుందని చెప్పి కొంచెం ఫాలోయింగ్ పెట్టారు. దొరికిపోయాం. దాని తర్వాత ఇంకా తీసుకోవాల్సి వచ్చింది, మీరు బయటకు వచ్చేసేయాలి ఇంకా అనేసి వచ్చాను. తర్వాత మా చిన్న మామయ్య గారు వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళారు తను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకమ్మా నీకు, ఎందుకు మంచి లైఫ్ కదా, ఎందుకు పాడు చేసుకుంటున్నావు అని వాళ్ళు అన్నారు. లేదండి నాకు ఇష్టము, నేను తనను మార్చుకుంటాను, తను ఎలా ఉన్నా పర్వాలేదు తను మార్చుకుంటాను అని చెప్పేసి వాళ్ళు పెద్ద పురుగులాగా చెప్పేశాను అనమాట. అంతే. కానీ ఒక మాట అన్నారు, యాక్చువల్లీ నా కోసం వాళ్ళ ఇంట్లో కూడా ఫైట్ చేశారు ఈ ప్రెగ్నెన్సీ టైంలో. ఆ టైంలో మీరు చూసారంటే ప్రతి ఇంటర్వ్యూలో నేను విజయ్ కోసం నేను ఎప్పుడు తప్పుగా చెప్పలేదండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కాకపోతే కొంతమంది కామెంట్స్ దగ్గర చనిపోయినోడి మీద ఎందుకు వేస్తున్నావే నువ్వు పెద్ద ఇది అది అని మాట్లాడారు కొంతమంది. నేను విజయ్ గురించి నేను ఎప్పుడు తప్పుగా మాట్లాడాను. నేను అక్కడ ఏం పడ్డానో ఏం అనుభవించాను అనేది మాత్రమే చెప్పాను నేను. తను ఎప్పుడు తప్పు పట్టలేదు, వాళ్ళ ఫ్యామిలీని ఎప్పుడు తప్పు పట్టలేదు. అదే ఇప్పుడు కూడా ఇదే మెన్షన్ చేసి నా ప్రాబ్లం, నాకు అక్కడ ఏం జరిగిందనే చెప్తున్నాను అంతే. బట్ ఇప్పుడు ఇంత సఫర్ చేయడం
తప్పు కదా అది. ఇప్పుడు నేను ఒక బిడ్డతో ఉన్నాను, నా ఆస్తి నేనేం అడగలేదు, నేను ఏం తెచ్చుకోలేదు, నాకు వాళ్ళు ఏమి ఇచ్చింది లేదు. చివరికి వాళ్ళ ఫ్యామిలీలో ఒకే ఒక ఆడపిల్ల, మా పాప కుందన. కుందన ఓకే. అది మొత్తం సేమ్ విజయ్ లాగే ఉంటుంది. విజయ్ మా అత్తయ్య ఇద్దరు ఫేస్లు వచ్చినాయి మొత్తం. ఓకే. అంటే తను చనిపోయినా కూడా నా పక్కనే ఉన్నట్టు ఉంటుంది కుందనలో ఫేస్లో. ఓకే. సో వాళ్ళకి ఎంత ఎఫెక్షన్ ఉండాలండి, ఒక ఆడపిల్ల ఉంది ఇంట్లో అంటే. చివరికి అసలు ఇప్పటి వరకు ఎన్ని ఇయర్స్ అయింది, 17 కదా, 5-6 ఇయర్స్ అయింది. ఇప్పటివరకు ఎవరు కూడా పాప ఎలా ఉందనేది ఒక ప్రశ్న కూడా అడగలేదు. అంటే నేను ఒక్కడిదాన్ని ఎంత అని పడతాను చెప్పండి. కానీ కొన్ని వీడియోస్లో పాపని మాకు ఇచ్చేస్తే మేము చూసేసుకుంటాము, కొన్ని స్టేట్మెంట్స్ అస్సలు లేదు. అది చెప్పుకోవడమే అవన్నీ, అంతే. I మీరు think ఎందుకు నేనంటే అబద్ధం చెప్తున్నాను అనుకుంటా, మా పాపని అడగండి. ఓకే. దానికి ఇప్పుడు 13 ఇయర్స్, అది చెప్తుంది ఏంటి ఏం జరిగింది ఏంటని. తనకు తెలియకుండా ఉండదు కదా. ఇప్పుడున్న జనరేషన్ చాలా ఫాస్ట్గా ఉన్నారు. ప్రతి ఒక్క చిన్న విషయం చిన్న విషయాన్ని కూడా తీసుకొస్తున్నారు. ఏ రోజు ఎవరు రాలేదండి, మేమేం చూసుకుంటామని ఎవరు రాలే. మీ సైడ్ నుంచి మళ్ళీ ఏమైనా అప్రోచ్ అయ్యారా విజయ్ గారి తర్వాత వాళ్ళని కలవటం కానీ? లేదు, అవ్వలేదు. మెచ్యూర్ అయినప్పుడు మాత్రం నేను కాల్ చేశాను, మా పాప మెచ్యూర్ అయినప్పుడు. ఎందుకంటే నాకు ఓకే, నా రిలేషన్ పోయింది, బట్ తనకి అంటూ ఒక బ్లడ్ రిలేషన్ అంటే అటు సైడే కదా ఉన్నట్టే కదా, వాళ్ళని పిలవాలి అని చెప్పేసి అనుకున్నా. ఈసీఎల్లో ఉంటారు మా తోటికోడలు వాళ్ళు, అక్కడికి వెళ్ళాను. వెళ్ళినా మా తోటికోడలు వాళ్ళ ఫాదర్ చాలా పాజిటివ్గా ఇచ్చేశారు. అమ్మ ఎలా ఉన్నారా, బంగారం బాగున్నా అంటే నేను ఒక ఫాదర్ లాగా ట్రీట్ చేస్తారు ఆయన, చాలా బాగా మాట్లాడారు. బట్ వాళ్ళ వైఫ్ కొంచెం సీరియస్గా ఉన్నారు. ఎందుకు వచ్చావు, మా ఇంటికి ఎందుకు వచ్చావు, అది ఇదని మాట్లాడారు. బట్ వాళ్ళ ప్రాబ్లం ఏంటో వాళ్ళకి తెలియాలి, ఎందుకంటే వాళ్ళ కూతురు వరకు వస్తే కానీ తెలియదు కదా ఆ ప్రాబ్లం ఏంటనేది. బట్ రావద్దు, అందరూ బాగుండాలి. అట్లా ట్రై చేశాను. వాళ్ళని కూడా అడిగాను, లేరండి వీళ్ళు అని అంటే, ఒంగోలులో ఉన్నారమ్మా అని చెప్పేసి చెప్పారు. ఓకే. ఇంకా మా చిన్నత్తయ్య వాళ్ళకి కాల్స్ చేశాను, వాళ్ళు కూడా వస్తానులేమ్మా అని అన్నారు. కానీ ఎవరు రాలేదు. ఓకే. అప్పుడే అర్థమైపోయిందండి, ఎందుకంటే అది మెయిన్ కదా. ఇప్పుడు ఒక ఆడపిల్లకి ఏదైనా ఉంటే రావాలి. లేదు వాళ్ళకి. పాపని పెట్టుకొని విజయ్ గారితో నాకు తెలిసి ఒక 2 years ఉన్నారా మీరు? మ్యారేజ్ అయిన తర్వాత 1 year ఉన్నారా? 2010 కదా, ఒక 3 years ఉన్నానండి. 3 years ఉన్నారు. 3 years తర్వాత బయటకు వచ్చి డివోర్స్ అప్లై చేశాను. ఇంత ఎఫెక్షన్ 3 years తర్వాత కూడా నేను వెంటనే బయటకు వచ్చేసే లేదు, ఫస్ట్ బయటకు వెళ్ళిపోయాను. ఎందుకంటే ఆ ఫ్రస్ట్రేషన్ అలాంటిది నాకు. ఇప్పుడు కాదండి, అసలు స్టార్టింగ్ ఎక్కడ ప్రాబ్లము? ఇంత ఎఫెక్షనేట్గా ఉన్నారు, ఇద్దరు లవ్ చేసుకున్నారు. మీరు విజయ్ గారి టాపిక్ వస్తే ఆయనవి పాజిటివే చెప్తారు కానీ ఇప్పుడు కూడా ఇట్లా ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళ పేరెంట్స్తో ఇలా మాట్లాడారు నా కోసం అని చెప్పేసి చెప్పారు. ఇంత ఎఫెక్షన్గా ఉన్నప్పుడు అసలు ఈ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే ప్రాబ్లం అనేది యాక్చువల్లీ మాకు ఫస్ట్ నుంచి చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అయినాయండి. కానీ అదంతా ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య చిన్న గొడవలు కామన్. ఓకే. సో ఇండస్ట్రీ ప్లస్ నేను ఇంకా వేరే ఎవరితోనో మాట్లాడుతున్నట్టు కానీ, ఎవరైనా అమ్మాయిలతో మాట్లాడుతున్నాడని కానీ, ఇవన్నీ నేను అంత పట్టించుకునేదాన్ని కాదు. ఎందుకంటే మీరు అసలు ఇండస్ట్రీకి రావటం ఇష్టం లేదా విజయ్? తనకి ఇష్టం లేదు, అందుకని మీరు మానేసాను. అంటే పెద్దవంశీ గారి ఒక మూవీ వచ్చిందండి తర్వాత, ఆయనంతటా ఆయనే నాకు ఫోన్ చేశారు. పెద్దవంశీ గారు చేయరా, మంచి క్యారెక్టర్ వచ్చింది, మంచి క్యారెక్టర్ ఉంది అంటే, లేదండి మా హస్బెండ్ వద్దన్నారు, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు అంటే, నాకు ఇవ్వు, ఆయనతో నేను మాట్లాడతానని చెప్పి పెద్దవంశీ గారు తీసుకున్నారు. ఆయనతో మాట్లాడితే, లేదండి ఇంట్రెస్ట్ లేదు, తను ఇంకా చేయడం నాకు ఇష్టం లేదు అంటే, ఇంకా సరే వద్దు. ఓకే. ఎందుకంటే ఫ్యూచర్లో ఉండేది మేం కాబట్టి మా ఇష్టాల ప్రకారమే వెళ్ళాలి కదా అని ఇంకా చేయలేదు ఇండస్ట్రీ. ఓకే. నాకు యాక్చువల్లీ చిన్న చిన్నవి అంటే మనీ సైడ్ నుంచి కూడా కొంచెం ప్రాబ్లం ఉండేది ఫైనాన్షియల్గా. తనకి అప్పుడప్పుడే సినిమాలు వచ్చేవి, అంటే వచ్చినవి ఎంతనే ఉంటాయి చెప్పండి. ఇప్పుడు ఒక 1 lakh వచ్చింది అనుకోండి, ఇల్లంతా గడవాలి, వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి, అంతా చూసుకోవాలంటే వెళ్ళిపోతుంది కదా. విజయ్ సైడ్ ఫైనాన్షియల్ గా ఫ్యామిలీ అంతా ఏం కాదు, పర్వాలేదు. అంటే మరీ అలా ప్యూర్ అని చెప్పలేను కానీ ఓకే. అంటే కాకపోతే నా సైడ్ నుంచి కొంచెం ఎక్కువ వచ్చేవి అమౌంట్ కానీ, ఇదంతా మా పేరెంట్స్ని అడిగేదాన్ని.
అంతకి కాకపోతే అంటే మా పేరెంట్స్ని కూడా ఊరికే అడగడం కూడా కరెక్ట్ కాదు కదా. నా హస్బెండ్ వాల్యూ నేను తీసుకోకూడదు అని చెప్పేసి ఇంకా నా దగ్గర ఉన్న తాకట్టు గోల్డ్ తాకట్టు పెట్టుకోవడము, దాన్ని బట్టి మేము గడవడం, ఫైనాన్షియల్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి ఫస్ట్. ఓకే. దాని తర్వాత అది కూడా పెద్ద అనిపించలేదులేండి. కాకపోతే నేను చివరిగా నా నల్లపూసలు ఒకటి తప్ప, నా నల్లపూసలు తాళి తప్ప నీ ఇష్టం ఏదైనా నీకోసం అని చెప్పేసి వదిలేశాను. అలా సినిమా మీద పిచ్చితో వేరే వాళ్ళకి సినిమా కోసం అని చెప్పి మనీ కావాలంట వాళ్ళకని చెప్పి అప్పుల కోసం కూడా మా గోల్డ్ తాకట్టు పెట్టుకున్నాడు తను. ఓకే. అంటే వేరే వాళ్ళు తాకట్టు పెట్టుకుంటానంటే నా బంగారం వాళ్ళకి ఇచ్చా. మరి అంటే అంత నమ్మకం ఉండేది తన మీద నాకు. సరే పర్వాలేదు, గోల్డే కదా పోతే పోయిందిలే అనేసి అనుకున్నా. తర్వాత ఏదో అదేంటి ఇంకో అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందనేసి తెలిసింది. ఓకే. తర్వాత ఎవరి ద్వారా అయినా తెలిసిందా? లేదు, నేనే తెలుసుకున్నాను. తను ఫ్రెండ్లీగా ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఫ్రెండ్సే కదా అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా. తర్వాత తను కొంచెం డ్రింక్ చేసేసి అమ్మాయి థ్యాంక్ యూ సో మచ్, నువ్వు మా ఇద్దరిలో యాక్సెప్ట్ చేసావంట కదా అని చెప్పేసి అమ్మాయి బయటపడిపోయింది. మీతోనే డైరెక్ట్ మాట్లాడా అంటే విజయ్ అలా చెప్పారంట. తనకి ఇష్టమే అంటే అమ్మాయి ఇంటికి రావడం ఏమైనా ఒప్పుకోలేదేమో మరి. ఓకే. తనకి ఇష్టమే, నువ్వు ఏం మాట్లాడకు, నేను ఒప్పిస్తాను అని చెప్పేసి చెప్పినట్టున్నారు. ఓకే. ఓకే. ఆ అమ్మాయి డ్రింక్ చేసేసి నాతో మాట్లాడింది. అప్పుడు కూడా ఒక 2-3 సార్లు వచ్చినప్పుడు ఏంటంటే నైట్ ఇండస్ట్రీ సైడ్ అమ్మాయా బయట అమ్మాయి అండి? అసలు మోడల్. ఓకే. తను 2-3 సార్లు ఇంటికి వచ్చినప్పుడు ఎట్లా వచ్చింది అంటే తను చెప్పారనమాట, విజయ్ చెప్పారు, తనకి నైట్ షూట్ అయిందంట, నా ఫ్రెండ్ పాపం అమ్మాయి ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళాలి, ఇబ్బంది పడుతుంది అంటే, ఒక ఆడదానిగా నాకు ఎలా ఉందంటే ఒక ఆర్టిస్ట్గా అవన్నీ నేను అనుభవించున్నాను కాబట్టి అయ్యో పర్లేదు వచ్చి ఇంకొక రూమ్ ఉంది కదా అక్కడ పడుకోమని చెప్పేసేయండి అని చెప్పి వచ్చేవాళ్ళు. అలా ఒక 1-2 టైమ్స్ వచ్చారు. తర్వాత ఆ అమ్మాయి నాతో కలిసిపోవడం, నాతో ఫ్రెండ్లీగా ఉండడం మంచిగా, అంటే మనకి అన్నీ తెలియదు కదా ఇదంతా జరుగుతుంది అనేసి. సరే కలిసాము. తర్వాత ఇలా ఒకసారి అలా కూర్చున్నప్పుడు నేను పాప ఫీడింగ్ ఇస్తున్నప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఎంతైనా వైఫ్ అన్నప్పుడు కొంచెం ఉంటుంది, ఆ చెవు ఆటోమేటిక్గా వెళ్తుంది. కానీ బిహేవియర్ కానీ అన్నీ మారిపోతుంటాయి కదా. ఇంకొక పర్సన్తో రిలేషన్లో ఉన్నారంటే ఈజీగా కనిపెట్టేయచ్చు, అదేమంత తెలియని విషయం కాదు. అది డైరెక్ట్ మీకే చెప్పారు అని చెప్పేసి అన్నారు. అది ఎలా హ్యాండిల్ తెలియలేదు అంటే కుప్పకూలిపోవడమే కదండి. ఇప్పుడు ఒక పాప ఉంది, ఒక ఫీడింగ్ బేబీ లోపల ఉంది, ఈ మాట వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నేను ఇంట్లో ఉండాలా, బయటికి వెళ్ళిపోవాలా, ఆ అమ్మాయిని కొట్టాలా, లేకపోతే తనని ఏమైనా అనాలా, ఏమీ అర్థం కాలేదు. అంటే ఇట్లా బ్లాంక్ అయిపోయాను అంతే మొత్తం. ఇంట్లో చెప్పలేను, మా అత్తయ్య వాళ్ళకి కూడా చెప్పలేను. తర్వాత 1-2 సార్లు చెప్పాను, ఏమండి ఇట్లా జరుగుతుంది మావయ్య గారు కొంచెం చాలా క్లోజ్గా ఉండేవారు అప్పుడు నాతో. ఓకే. అన్నీ షేర్ చేసుకునేదాన్ని. ఇప్పుడంటే మరి ఆయనకి ఓకే షేర్ చేసుకునేదాన్ని. ఆయన కూడా తిట్టారు, 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చారు విజయ్కి, ఇలా చేయకని. సరే అన్నారు. తర్వాత వాళ్ళు ఈసీఎల్ చిన్న అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఎంఐ వస్తూ ఉండేది. ఓకే. సో అది నచ్చలేదు నాకు. సరే ఒకసారి ఇంట్లోంచి వెళ్ళిపోదాం, తను ఏమైనా మాట్లాడేమో అని చెప్పి చూస్తే ఇంట్లోంచి బయటకి ఫస్ట్ విజయ్ సైడ్ రియాక్షన్ ఏంటి? నేను ఇట్లా ఇది కంటిన్యూ చేస్తే నేను వెళ్ళిపోతాను, నాకు ఎలాగో తెలిసిపోయింది కాబట్టి ఇంకా తను బయట పడిపోయాడు మొత్తం. అంటే నేను ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి నేను ఒకసారి ఫోన్ చేశానండి. ఎట్లా అంటే మా పని మనిషి ఉంటారు ఇంట్లో, లక్ష్మి అని, ఆవిడ ఫోన్లోంచి ఫోన్ చేసి చెప్పాను, ఏమండి మీ అమ్మాయి కొంచెం చదువుకోకుండా బయట తిరుగుతుంది, కొంచెం వార్నింగ్ ఇచ్చి కొంచెం చదువుకోమని చెప్పండి అని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి చెప్తే, వాళ్ళ పేరెంట్స్ మహానుభావులు అనుకుంటాను. అరే నాకు ఇలా ఫోన్ ఇచ్చింది, నువ్వు ఇలా చేస్తున్నావంట అలా చేస్తున్నావంట అని చెప్పేసి చెప్పారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పాపకి. ఓకే. ఇప్పుడు అదేమైంది, వాళ్ళ పాప వచ్చి విజయ్తో చెప్పింది, నాకు ఎవరో ఫోన్ చేశారు చూడు, ఇట్లా మా పేరెంట్స్కి ఫోన్ చేసేసారు నా నెంబర్కి, ఆ నెంబర్ కూడా అమ్మాయి ఫోన్ నుంచే తీసుకున్నాను, నాకెలా తెలుస్తుంది లేకపోతే కదా. ఇంకా విజయ్ స్టార్ట్ అయింది, ఆ కోపం ఉంటుంది కదా, ఈ అమ్మాయి చెప్పుకునే పద్ధతిలో చెప్పేసుకుంది. తను వచ్చి నా ఫోన్ చెక్ చేయడము, నా ఫోన్లోంచి వచ్చిన నెంబర్ని చెక్ చేసుకోవడం, ఆ నెంబర్ చూస్తే మా ఇంటి పని మనిషి పేరు మీద దాంట్లో ఉంది, వెళ్ళింది. ఓకే. స్టార్ట్ పెద్దగా అయిపోయింది గొడవలు, చేయి చేసుకోవడాలు, అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి చేయి చేసుకోవడం అవన్నీ. ఫస్ట్ అయితే తను నన్ను కొట్టింది
ఒక ఐఫోన్ విషయంలో 13th డే, మ్యారేజ్ అయిన 13th డే రోజు నన్ను తను చేసుకున్నాడు. 13 daysకే 13th డే శ్రీశైలంలో ఉన్నాం అప్పుడు. ఆ నిమిషం ఏమనిపించిందంటే నేను తన కోసమా ఇంత ఇంత చేసింది, ఫ్యామిలీని అంతా వదిలేసుకుని ఇంతమందికి నేను లేదు నేను మార్చుకుంటాను అని చెప్పేసింది, నేను తిన కోసమా అని చెప్పేసి అదే నిమిషంలో అనిపించింది సూసైడ్ చేసేసుకోవాలి అని. అంటే ఆ వయసు అలాంటిది, బట్ చేసుకోలేదు. సరే మార్చుకుందాం, అప్పటికి కూడా నేను తనకి మార్చుకుందామని ట్రై చేశాను, బట్ అవ్వలేదు. తర్వాత గొడవలైన బయటకు వెళ్ళిపోయాను ఇంట్లోంచి పాపను తీసుకుని, విజయవాడ వెళ్ళిపోయాను. విజయవాడ వెళ్ళిన తర్వాత తను 15 days తర్వాత ఒకసారి వచ్చారు విజయవాడకి. నా పేరెంట్స్ ఏమో వద్దు ఇంక వెళ్ళడానికి లేదు నువ్వు, అప్పుడు చెప్పుకున్నాను నేను, ఎందుకంటే ఇంటికి వెళ్తున్నాను అంటే ఏం జరిగింది ఏంటి అనేది అడుగుతారు పేరెంట్స్. ఆఫ్టర్ 1.5 year 2 years తర్వాత వెళ్ళారండి. పాప పుట్టింది కదా 2008, 10, 11కి ఒకసారి వెళ్ళిపోయా. ఓకే, అదే 2 years తర్వాత వెళ్ళారు. 2 years తర్వాత పాప పుట్టిన 1.5 year తర్వాత అప్పుడు వెళ్ళిపోయాను. తర్వాత 15 daysకి ఇంటికి వస్తే మా పేరెంట్స్ వద్దు, ఎందుకు మళ్ళీ వెళ్ళడం, ఇంకా ఎందుకు అవన్నీ అని అంటే, లేదు నాకు కావాలి తను అని చెప్పేసి తను ఏమన్నారు, లేదు నేను మారిపోయాను సారీ, ఇంకా అంతకంటే ఇంకేం కావాలి అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయా వెనక్కి తనతో పాటే. ఓకే, 1 month బాగున్నాం, మళ్ళీ 1 month చాలా హ్యాపీ లైఫ్, హ్యాపీ ఫ్యామిలీ, నమ్మేశాను మొత్తం మళ్ళీ. ఇంకా తర్వాత మళ్ళీ కంటిన్యూ అయింది సేమ్ రిలేషన్షిప్. ఓకే, ఇంటికి సడన్గా వచ్చింది. ఇప్పుడు ఏదైనా ఫోన్ మాట్లాడుకోవడం అవన్నీ చూస్తుంటే నేను గట్టిగా అడిగేదాన్నేమో, సడన్గా వచ్చింది. వచ్చి చూసేసరికి ఇదేంటి అంటే, నన్ను లోపల తలుపేసి నీతో మాట్లాడతానాగు అని చెప్పారు. ఇంకా అప్పుడు లోపల తలుపేసేసరికి నాకు నా వల్ల కాలేదు, ఇంకా నమ్మడం లేదు అని చెప్పి అప్పుడే బట్టలు సర్దుకుని మెడలో ఉన్న తాలిబొట్టు కూడా అక్కడే పెట్టేసుకుని, అసలు ఎట్లా వెళ్ళానో నాకే తెలియదు. అక్కడ మా వాచ్మెన్ ఉంటారు, రవి, రమ, ప్రశాంత్, రమ్య, వీళ్ళు. ప్రశాంత్ అని ఆ అబ్బాయి నాకు హెల్ప్ చేశాడు, అంటే అట్లా చెప్పొచ్చో లేదో ఆటోకి డబ్బులు ఇచ్చాడు అబ్బాయి నాకు, వెళ్ళిపోండి అమ్మా ఎందుకు అనేసి. కానీ నేను ఫస్ట్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను 1 day. అప్పుడు వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు, మా ఇంటి దగ్గర నుంచి వేరే కొంచెం దూరంలోనే ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా బాగా చూసుకునేవాళ్ళు, నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కానీ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. అంతే, ఇంకా అలా వెళ్ళిపోయింది. నేను విడాకులు తీసుకోవాలని చెప్పేసి ఇంక డిసైడ్ అయిపోయాను, వెళ్ళిపోయాను. ఇంక దాని తర్వాత తనకి నాకు టచ్లో కానీ ఏం లేవు. యాక్చువల్లీ డివోర్స్ మీరు అప్లై చేశారు, ఎందుకని వెంటనే విజయ్ ఒప్పుకోపోవటానికి రాకపోవటానికి రీజన్స్ ఏంటి? ఎవరు రాకపోవడం అంటే డైవర్స్ డివోర్స్ రాకపోవటానికి విజయ్ సైడ్ నుంచి తీసుకోవాలనే ఆలోచన లేదు, కలవాలని అనుకుంటున్నాడు. దేనికోసం అంటే ఇక్కడ రిలేషన్ ఇప్పుడు వేరే రిలేషన్ ఉంది, ఇప్పుడు దానికి కూడా 2-3 కారణాలు ఉండొచ్చండి, చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు నేను డైవర్స్ తీసుకుని వెళ్ళిపోయాను అనుకో, నాకు కావాల్సిన ఆస్తి నాకు ఉంటుందిగా, నేను తీసుకొచ్చిన ఆస్తి కానీ నాకు ఇవ్వాల్సింది ఉంటుందిగా, అండ్ నా కూతురు పేరు మీద కానీ ఎన్ని ఉంటాయి కదా. మేబీ దానివల్ల ఏమైనా అయ్యి ఉండొచ్చు, లేకపోతే నిజంగానే తనకి నా మీద ప్రేమ ఉండొచ్చు, లేకపోతే తనకి నిజంగానే పాప అంటే అంత ఇష్టం ఉండి పాపను వదులుకోలేకపోవచ్చు. ఇవన్నీ ఉన్నప్పుడు అది ఉండదుగా, అది ఉండదు. మళ్ళీ అది మనం ఎలా చెప్తాను చెప్పండి, తనకి తెలియాలి. ఇప్పుడు మీ దగ్గర అసలు ఏముండేది తన డిస్కషన్? ఆ అమ్మాయి గురించి, ఆ అమ్మాయి గురించి కానివ్వండి, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడతారు కదా, ఇవన్నీ మాట్లాడుకొని పాప గురించి, ఎందుకంటే ఇప్పుడు పాప ఒకటే ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడాలన్న పాప ఉంది మధ్యలో, నా కూతురు ఏం కూతురు, బాధ్యతలు తీసుకోలేనప్పుడు తండ్రి లెక్కే కాదు కదా. ఓకే, అట్లా అదే ఉండేది టాపిక్, ఇంకేం ఉండేది కాదు. అయినా మేము టచ్లో కూడా ఉండేవాళ్ళం కాలేదు. నేను ఇప్పుడు పాపను తీసుకుని విజయవాడ వెళ్ళిపోయాను, మా పేరెంట్స్తోనే ఉన్నాను కొన్ని రోజులు. తను ఎప్పుడైనా షోస్ అవన్నీ అని చెప్పి విజయవాడ వచ్చినప్పుడు పాపను కలుస్తానంటే కూడా నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయలే. అలా 2 years నడిచింది. 2 years కదా, 2 years తర్వాత సడన్గా సూసైడ్. అది నాకు సంబంధమే లేదు అసలు, ఎందుకంటే మేము కాల్స్ కానీ మాట్లాడుకోలేదు, తనతో ఏం డిస్కషన్ ఉండేది కాదు. కోర్టు ద్వారానే అన్ని. అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత నేను ఒక్కదాన్ని సింగిల్గా వచ్చానండి, పాపను అక్కడే చదివించుకుంటూ, ఎందుకంటే ఎవరైనా తోడు ఉండాలి కదా, ఆడపిల్ల అందులోకి. సో అక్కడే చదివించుకుంటూ నేను ఒక్కదాన్ని ఇక్కడికి హైదరాబాద్ వచ్చాను. వచ్చి నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటున్నా. అప్పుడు
పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు కదా. ఒకప్పుడు అంటే అప్పుడు విజయవాడలో ఏం చేసేవారు? ఎవరు నేనా, ఇంట్లో ఖాళీగానే ఉండేదాన్ని. ఓకే ఓకే. పాపని చూసుకోవడం అట్లా ఇంట్లోనే ఉండేదాన్ని. తర్వాత ఇలా ఉంటే కరెక్ట్ కాదు, నాకు నేను మారాలి, ఎందుకంటే రేపు పాప లైఫ్ ఏమవుతుంది అనేసి ఆలోచనతో ఇంకా సరే మళ్ళీ ఇండస్ట్రీ, ఎందుకంటే నాకు తెలిసింది ఇండస్ట్రీ ఒకటే, వేరే వర్క్ కూడా ఏం తెలియదు కాబట్టి సరే మళ్ళీ ట్రై చేద్దాం అని చెప్పి ఇండస్ట్రీకి మళ్ళీ వచ్చాను. అసలు మీ వరకు తను ఎందుకు చనిపోయాడు, అసలు ఆ రీజన్స్ కానీ ఏం తెలియదు. అంటే నాకు బుర్రలో చాలా ఉన్నాయి, దీనివల్ల దానివల్ల క్లారిటీ లేదు. క్లారిటీ లేదు. ఓకే. ఇప్పుడు నాకు తెలుసుకోవాలని ఉంది ఏంటి అనేది, బట్ నేను కూడా కుక్కల్లాగా పడిపోలేను కదా అలాగా. ఇప్పుడు నేను ఎవరి మీద వేయలేను. ఇప్పుడు అలాగా మీరు బయటికి వెళ్ళిన వెంటనేనో ఇష్యూ అయిన వెంటనేనో తను సూసైడ్ చేసుకుంటే ఈజీగా మీ మీద వేసేయచ్చు. ఒక రీజన్ మీరు కూడా అనేది కంపల్సరీ అనొచ్చు. ఆల్రెడీ ఎవరితో చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి ఆ మాట. ఇప్పుడు నేను పోలీసు వాళ్ళకి చెప్పలేను, ఇద్దరు సపరేట్ అయిపోయి 2 years అవుతుంది. కాదండి 4 years అయింది. 4 years నుంచి నేను డైవర్స్ దానికి తిరుగుతూనే ఉన్నాను నేను, బట్ తను ఇవ్వనన్నారు. తర్వాత కోర్టు ద్వారా సండే పాపను కలుసుకోవడం అన్నారు. ఓకే, అది కలుసుకోవడం. పాపకి ఎంత నూరు పోసారంటే ఎలాంటి మాటలు పాప చెప్తుంది అడిగితే. అంటే మమ్మీ నిన్ను డాడీ ఇలా అన్నాడు మమ్మీ, అలా అన్నాడు మమ్మీ అంటే ఓకే తల్లి కోపంగా ఉన్నాడు కదా అంతేలే. మా పాప ఎప్పుడైనా మమ్మీ డాడీ పిచ్చోడు కదా అని అనేది అప్పట్లో కలిసినప్పుడు. అంటే నన్ను తిట్టేవాడు కదా బాగా, అందుకని నేను ఏ రోజు కూడా తప్పు అంటే విజయ్ని ఏ రోజు ఒక మాట అన్నిచ్చేదాన్ని కాదండి పాప ద్వారా. ఎందుకంటే ఫాదర్ ఎంతైనా తన కన్న ఫాదర్ కాబట్టి నేను ఏ రోజు కూడా తప్పుగా మాట్లాడలేదు తన గురించి. బట్ చూసే వాళ్ళకి కానీ నేను మాట్లాడే ఇది కానీ కోర్టులో కేసు వేసాను. ఇప్పుడు తప్పు ఏమైపోయిందంటే మాకు ఆల్రెడీ జరుగుతుంది 4 years నుంచి డైవర్స్ కేసు నడుస్తుంది, తను చనిపోయాడు. ఇప్పుడు ఇంకా నాదొక్కటే ఉంటుందా, ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండవా తనకి? ఫైనాన్షియల్గా ఉండొచ్చు, వాళ్ళ పేరెంట్స్తో ఏమైనా గొడవలు ఉండొచ్చు, ఇవన్నీ ఏమి తీయకుండా నాదే ఎందుకు పట్టుకున్నారు? ఆల్రెడీ తను పెట్టుకున్న రిలేషన్ అయి ఉండొచ్చు, చెప్పలేము. ఏది అనేది క్లారిటీ లేదు. బట్ 4 years అయినా కూడా మీ మీద పడిపోయింది మొత్తం. ఇప్పుడు ఎవరు సఫర్ అవుతున్నారు చెప్పండి? చనిపోయి తను బాగానే ఉన్నాడు, బతుకున్న వాళ్ళు సుఖంగా ఉన్నారు, ఇంకా అమెరికాలు తిరుగుతున్నారు, కూతురులతో తిరుగుతున్నారు, కొడుకులతో ఉంటున్నారు. నా సామాన్లు తీసుకెళ్ళి నా సామాన్లతో బాగానే ఉన్నారు అందరూ. ఇక్కడ నేను ఒక్కదాన్ని ఒంటరి అయిపోయాను. మళ్ళీ ఇప్పుడు అంత సెటిల్ చేసుకున్నాను నేను, సినిమాలు చేసుకుని అంత డబ్బులు సంపాదించి ఒక 2 కార్లు మెయింటైన్ చేసే అంత స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా తనను పెళ్లి చేసుకుని ఇప్పుడు ఎందుకంటే ఇలా ఉన్నాను నేను. ఇప్పుడు ఎవరైనా ఒక క్యారెక్టర్ ఇచ్చి ఒక 10,000 ఇస్తానన్నా కూడా నేను వెళ్ళి క్యారెక్టర్ చేయడానికి రెడీగా ఉన్నాను. అంటే ఎందుకు ఆ స్టేజ్ ఎందుకు వచ్చింది నాకు? దెబ్బ మీద దెబ్బ. ఫస్ట్ ప్రొఫెషనల్గా లాస్ అయిపోయారు. అవును, కంప్లీట్గా. చూడండి, హీరోయిన్గా వచ్చిన దాన్ని మళ్ళీ నేను ఇండస్ట్రీకి మళ్ళీ వద్దామని అనుకున్నప్పుడు అమ్మ క్యారెక్టర్లు, అత్త క్యారెక్టర్లు, సీరియల్స్ కూడా సీరియల్స్. ఫస్ట్ సీరియల్ నుంచి స్టార్ట్ చేశాను ఇంకా, ఎందుకంటే నాకు అప్పుడు అందరూ టచ్లో లేరు కదా ఎవరు కూడా. సో సీరియల్ అంటే కొంచెం ట్రై చేద్దాం అని చెప్పేసి చేశాను. సీతామహాలక్ష్మి అని ఆ సీరియల్ చేశాను ఫస్ట్. ఓకే. నాగబాబు గారిది. ఆయనకి పాపం ఆయన వల్లనే, ఆయన దయ వల్లే పాపకి స్కూల్లో సీట్ కూడా వచ్చింది. సింగిల్ పేరెంట్గా ఉన్నాను కాబట్టి. అప్పుడు మన చిరంజీవి గారు ఎంపీ కోటాలో ఉన్నారు. ఎక్కడండి సీట్? దేనిలో? కేంద్రీయ విద్యాలయం. ఓకే ఓకే ఓకే. దాని తర్వాత పాపను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను ఇంకా. సూపర్. ఓకే. ఇప్పుడు అక్కడే చదువుతుందా పాప? ఏ క్లాస్ అని చెప్తే? 8th? ఓకే. అసలు తెలియట్లేదు, అలా అప్పుడే 8th వచ్చేసింది అనే ఫీలింగ్ వస్తుంది నాకు. 8th class చదివే పాప ఉంది వనిత గారికి, నేను అది చెప్తాను. కానీ మధ్యలో చాలా లీన్ అయిపోయారు ఒక్కొక్క దగ్గర, అసలు మరీ బెదుర్లంకలో పోల్చుకోలేము. అవును, అంటే కొన్నిసార్లు ఏమైపోతుందంటే ఈ టెన్షన్స్లో డ్రింక్కి కొంచెం అలవాటు పడిపోయాను అప్పట్లో. అంటే పడుకోవడానికి, నిద్రపోవడానికి డ్రింక్ అలవాటు చేసుకున్నాను. తర్వాత కొన్ని ఆఫ్టర్ విజయ్ సూసైడ్ తర్వాత అంటే అప్పటి వరకు ఇంతలా ఉన్నదాన్ని సడన్ గా వీక్ అయిపోయి హెల్త్ ఇష్యూస్ వచ్చేసి ఇదంతా వచ్చిందంటే మరి అవే కదా. లైపోసెక్షన్ ఒకసారి ట్రై చేశాను, బట్ అది కూడా చేసినా మళ్ళీ లావ్ అయిపోయాను. ఇంకా అలా అలా వీక్గా అయిపోవడానికి స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈ మెంటల్గా ఆలోచించడం వరకు అంతే దాని గురించి. ఓకే. ఎందుకంటే ఆలోచన ఉంటుంది కదండి, ఒక ఆడపిల్లను పోషించడం అంటే ఈ సొసైటీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కళ్ళు
పాప మీదే ఉంటాయి ఇంకా ప్రతి నిమిషం. ఇప్పుడు నేను షూటింగ్కి వెళ్ళాను, పాప ఇంట్లో ఉంటుంది, నిమిషం ఇంకా దాని మీద ఆలోచన తప్ప ఇంకెక్కడ ఉండదు ఆలోచన. 10 రోజులు దాంతో బాగున్నాను అనుకోండి, 11వ రోజు మళ్ళీ ఆలోచనలు వస్తాయి, ఎందుకు ఇలా చేసామని. పైన చూసి తిట్టేస్తాను గట్టిగా, కొంచెం రిలాక్స్ అయిపోతాం మళ్ళీ. అట్లా. కానీ చూడండి, నేను అదే అంటున్నాను, వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఫేస్ చేసుకుంటూనే వస్తున్నారు. అన్ని స్ట్రగుల్సే నాకు తెలిసి. కొంచెం హ్యాపీగా ఉన్నారంటే ఆ 2 years 3 years ఆ మూవీస్ షూట్స్ అవి జరిగినప్పుడే కొంచెం బాగున్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే మ్యారేజ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి విడిపోయినా కలిసి ఉన్నా ఎక్కడైనా స్ట్రగులే అనుభవించారు. అంటే తన మనీ విషయంలో కానీ మనీ మైండెడ్గా ఉన్నా కూడా నేను ఎప్పుడు బాధపడలేదండి. ఉంది కదా సరే తర్వాత సంపాదించుకుందాం మళ్ళీ అన్నట్టున్నా. బట్ తర్వాత పాప పుట్టిన తర్వాత కూడా నేను తను అడిగాను 2-3 సార్లు, నాన్న ఇద్దరం కలిసి చేసుకుందాం వర్క్, తన ఫ్యూచర్ బాగుంటుంది అనేసి. దానికి ఒప్పుకోలేదు. ఇంకా సరే ఇంకా వదిలేసాను నేను. ఆ ఒక్కటి తీసుకోలేకపోయారు, ఇంకొకరితో ఉండటం అనేది ఎవరు తీసుకోలేరు. అవును. తర్వాత తీసుకున్న తర్వాత కూడా తను మారాను అని చెప్పి వచ్చినప్పుడు మారలేదు అంటే ఇంకా వచ్చేది, ఇంకా కట్టుకోలేకపోయాను. చనిపోయినప్పుడు ఈవెన్ మీరే ఒక కన్ఫ్యూజన్ లో ఉండుంటారు, ఏమై ఉంటుంది, దేనికోసం ఇప్పుడు ఇలా చేసుకోవటం, ఆ ట్రామాలో ఉండుంటారు. అవును, నాకు తెలిసి రిలేటివ్స్. ఎందుకండి మా మమ్మీ అప్పటికి నేను హైదరాబాద్ వచ్చేసాను. మా మదర్, నేను అప్పుడు ఎక్కడికో వెళ్ళాను, బయటకు వచ్చాను మార్నింగే, గుడికో ఎక్కడికో వెళ్ళి వస్తున్నాను. మా మమ్మీ ఫోన్ చేసి ఏడుపు ఫోన్లో, విజయ్ ఇలా చేసుకున్నాడంటే అసలు ఎంత తిట్టుకున్నా మర్చిపోవాలని ఎప్పుడు అనుకోను కదా అనేసి మా మమ్మీ. ఇంకా అక్కడే ఉండిపోయాను కార్లోనే, ఏందనేది కన్ఫ్యూజ్ అయిపోయాను, అర్థం కాలేదు నాకు నిజంగా. రిలేటివ్స్ కానివ్వండి, వాళ్ళ సైడ్ కానివ్వండి, వాళ్ళ సైడే మేజర్గా, ఈవెన్ పబ్లిక్ అంతా మిమ్మల్ని ట్రోల్ చేశారు. చాలా చాలా అసలు అంటే అప్పటి వరకు ఎవరికి తెలియని న్యూస్. మేబీ నేను చనిపోయి ఉంటే కనుక వాళ్ళకి ఏమైనా ట్రోల్ చేసేవాళ్ళేమో మరి, అంతే కదండి. ఇప్పుడు తను చనిపోయారు, ఒక ఆర్టిస్ట్గా తను చనిపోయారు. ఇప్పుడు మీడియాకి అది మంచి ఇంటర్వ్యూ, మంచి టైం, మంచి న్యూస్ హైప్ అవ్వడం కోసం కానీ వాళ్ళ సెల్ఫిష్ చూసుకోవడం అంతే. అసలు ఎలా ఫేస్ చేసేది ఆ టైం, అది చాలా హార్డ్ టైం అది. అంటే ఏమని కూడా చెప్ప, ఒక నరకం అన్నమాట అది, అంతే. ఇప్పుడు నేను బాధపడాలా? ఇప్పుడు తను నిజంగానే మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను, ఏదో తన దగ్గర ఏదో ఉంది తన దగ్గర తీసుకోవడం కోసం ఇష్టపడలేదు కదా. పోనీ అలా ఇష్టపడి ఉంటే గనక పోతే పోయేళ్లే, మనకి పేరు వదిలిపోయిందని చెప్పి అనుకునేదాన్నేమో. ఇష్టంగా ఇష్టపడ్డాను, పాపను కన్నాను తనతో, ఆ ఎఫెక్షన్ ఎక్కడికి పోతుంది చెప్పండి. ఇప్పుడు తను చనిపోయినా నాకు ఆ ఫీల్ ఉంటుంది, ఎందుకంటే మా పాపను చూసినప్పుడు అలా తను గుర్తొస్తాడు. ఇప్పటికీ ప్రతి డే గుర్తుంటుంది. అంటే మా ఇద్దరికి కలిసిన మ్యారేజ్ డే కానీ, తను చనిపోయిన రోజు కానీ, తన బర్త్డే కానీ సెలబ్రేట్ చేసుకుంటాను నేను. ఎట్లా అంటే నేను పాప వెళ్ళి ఎవరికైనా ఫుడ్ పెట్టడం కానీ. విజయ్కి ఎవరైనా మంచి ఫ్రెండ్స్ ఎవరైనా ఉండేవాళ్ళని ఇండస్ట్రీలో? అప్పటికే కొంచెం అల్లరితోనే ఫస్ట్ మూవీతోనే మంచి నేమ్ వచ్చింది. కొంచెం ఇండస్ట్రీస్ నుంచి ఇంటికి రావటం, తన ఫ్రెండ్స్ చాలా మంది వచ్చేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు వదినా 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 అని. నాకు ఇప్పుడు కూడా అదే అనిపిస్తుంది. ఇప్పుడు తను ఉన్నప్పుడు నన్ను వదిన వదిన అని పిలిచేవాళ్ళు, తను చనిపోయాడు అన్నాక నన్ను ఒక రకమైన విలన్ గా చూస్తున్నారు. నా చేతి ఫుడ్ తిన్న వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు హై రేంజ్ లో ఉన్న వాళ్ళండి. ఇప్పుడు వాళ్ళ పేర్లు కూడా తీయను నేను. ఇప్పుడు ఒక మంచి స్టేజ్కి వచ్చారు, స్టేజ్ లో ఉన్నారు. వాళ్ళు నన్ను విలన్ గా చూస్తున్నావు కానీ నేను నా వర్క్ కోసం, నా పని కోసం వాళ్ళని కూడా బతిమాలుకున్నాను. నేను ఏమైనా ఉంటే చెప్పండి, వర్క్ ఏమైనా ఉంటే చెప్పండి, ఇట్లా పాపతో ఇబ్బంది అవుతుంది, రెంట్ కట్టుకోవాలి, అది ఇది అంటే అదొక ఫేజ్. ఏ రోజు ఎవరి దగ్గర చేయి చాపలేదు నేను. అంటే చాలా మంది అన్నారు, మనీ ఏమైనా కావాలంటే చెప్పమ్మా హెల్ప్ చేస్తానని. నేను ఎవరి దగ్గర మనీ తీసుకోలేదు. వర్క్ ఏమైనా ఇప్పించండి, నేను పని చేసుకుని నేను డబ్బులు సంపాదిస్తాను. ఇప్పటికీ అదే ఉన్నా, అలాగే ఉన్నా. సరే, ఇదంతా ఒకటైతే తర్వాత ఫైనాన్షియల్ స్ట్రగుల్ అన్నారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న అమౌంట్, గోల్డ్ అన్ని ఇచ్చేసి ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత అవి మళ్ళీ తెచ్చుకోవటం కానివ్వండి, వాళ్ళు ఇవ్వటం, రిటర్న్ బ్యాక్ ఇవ్వటం ఇప్పటికీ జరగలేదు. ఇప్పటికీ ఏం జరగలేదు. అసలు మాకు మాట్లాడుకోవడమే లేదు కదా అప్పటి నుంచి. నేను డైవర్స్కి ఎప్పుడైతే అప్లై చేశానో అప్పటి నుంచి ఎప్పుడైనా రోడ్డు మీద కనిపించిన విజయ్ ఒసే లంచముండా అని చెప్పేసి ఇలా డోర్లు తీసి గ్లాసులు దించి అట్లా మాట్లాడడము. అంటే ఇప్పుడు రోడ్డు మీద మనం వెళ్తున్నామండి, ఎవరో స్ట్రేంజర్ వచ్చేసి ఇలా అద్దం దించి తిడుతుంటే ఎట్లా ఉంటుంది మనకి? ఇట్లా జరిగినాయి తప్ప ఎప్పుడు
మార్చడం కానీ మేము మా ఇద్దరిని కలపడానికి ప్రయత్నించడం కానీ అలా ఎవరు చేయలేదు. అలా తిట్టేది ఎవరు? విజయ్ కాదండి. తప్పు ఎటు సైడ్? అటు సైడ్ జరిగినప్పుడు అంటే మరి అటు సైడ్ జరిగినా ఇప్పుడు నా సైడ్ చూపించాలి కదా, తప్పు జరిగింది అటు సైడే, మరి నా సైడ్ చూపిస్తేనే కదా అక్కడ. సరే పోనీ విజయ్ని వదిలేద్దాము, పెద్దవాళ్ళకి వాళ్ళకంతా తెలుసు ఆల్రెడీ మీతో ఒక పెద్దవాళ్ళు కాదు కానివ్వండి, వాళ్ళకే కాకుండా వాళ్ళ చుట్టూ మంచి మంచి లాయర్స్, పెద్ద పెద్ద లాయర్స్ మా మామయ్య గారు వర్క్ చేసే వాళ్ళే, వాళ్ళు నా ఇంటికి వచ్చి మా ఇద్దరు కాపురం చూసి మా ఇద్దరు ప్రాబ్లమ్స్ తెలిసిన వాళ్ళు నేను అంకుల్ బాబాయ్ అని చెప్పి వాళ్ళతో తిరిగేదాన్ని, చిన్న పిల్లలాగా చేసుకుని వాళ్ళని నా ఫ్యామిలీ అనుకుని వాళ్ళని అంత బాగా ట్రీట్ చేసిందాన్ని. బట్ ఇప్పుడు వాళ్ళకన్నా తెలియాలి. కానీ నేను శివుడిని బాగా నమ్ముతానండి, శివుడిని, కర్మ అనేదాన్ని బాగా నమ్ముతా. నన్ను ట్రోల్ చేసినా పర్వాలేదు, కింద కామెంట్స్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా నాకేమి ఇబ్బంది లేదు, ఎందుకంటే నా బతికేదో నేను బతుకుతున్నా, నేను ఎవరిది తినట్లేదు, ఎవరి దగ్గర నేను చేయి చాపట్లేదు కాబట్టి. బట్ నేను ఇంత చేసిన తర్వాత నా తప్పు ఉంది అన్నట్టు వాళ్ళు ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు చూసారా, ఆ కర్మ అనేది ఎప్పటికైనా ఉంటుంది. వాళ్ళ బిడ్డల రూపంలో కానీ వాళ్ళ మనవరాల రూపంలో కానీ అనుభవించుకుంటారు కంపల్సరీ. నేను చూశానులేండి, 1-2 వీడియోస్ చూశాను. ఆల్రెడీ ఒక జర్నలిస్ట్ ఆవిడ అన్ని ఫొటోస్ బయట పెట్టారు కదా, మీ బాబు ఉన్నారు కదా, చూశారు కదా అంటే అవును చూసాము, అది ఆవిడే చేసింది అంటారు తప్పితే ఎంతసేపు అవును లేదండి. మీడియాలో కూడా చాలా సార్లు బాబు తప్పు కూడా ఉంది అనేది రాదు. ఒక ఆడియో నేను మా మామయ్య గారితో మాట్లాడింది తను చనిపోయిన తర్వాత ఆడియో అన్నట్టు క్రియేట్ చేస్తారు యూట్యూబ్. అది ముందే మాట్లాడుకు. ఇప్పుడు డైవర్స్ కి జరిగినప్పుడు కొన్ని ఫోన్స్ వస్తాయి, నువ్వు ఎందుకు ఇలా చేసావమ్మా, వాడిని నేను మార్చుతాను కదమ్మా, అది ఇదని. నాకు ఇలా జరుగుతుందని తెలియదండి, లేదంటే నేను పెట్టుకునేదాన్ని ఒక పెద్ద లిస్ట్, రికార్డింగ్ లిస్ట్. ఒక ఫోన్ ఉండేది యాక్చువల్లీ, తను ఇలా చేస్తున్నాడు అన్న తర్వాత నేను రికార్డింగ్ చేయడం స్టార్ట్ చేశాను నేను కూడా. బట్ ఆ ఫోన్ కూడా దొబ్బేశారు వాళ్ళు. అది ఉంటే బాగుండేది యాక్చువల్లీ. ఆయన ఏముందిలేండి, చనిపోయింది అటు సైడ్ కదా, సో ఆ రికార్డింగ్స్ ఉన్నా కూడా నాది. మీకు రైట్స్ ఉంటాయి కదండి. యాక్చువల్లీ పాప ఉంది, విజయ్ గారి పాప. ఆ పాపకి సంబంధించి మేబీ అసలు మీరు తీసుకెళ్ళినవి వదిలేసేయండి, వాళ్ళ సైడ్ నుంచి ముందు అసలు ఆ పాపకి అనేది ఎంతో కొంత అది నాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే తను నాకు అసలు కోర్టుకి సంబంధించింది కానీ, లాయర్కి సంబంధించింది, స్టేషన్కి సంబంధించింది ఇవన్నీ నాకేం తెలీదు యాక్చువల్లీ. కాకపోతే వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అందరూ వాళ్ళే ఉన్నారు, ఫ్రెండ్స్ సర్కిల్ కానీ అందరూ. వాళ్ళకి చెప్పడానికి కొంతమంది ఉన్నారు, నాకు చెప్పడానికి కూడా నాకు ఫ్యామిలీలో ఎవరు లేరు అలా. ఓకే, ఇప్పుడు ఇలా చెయ్యి అలా జరుగుతుంది, అలా ఏమైనా హోప్ ఉందా అటు సైడ్ నుంచి? ఏమో నాకు హోప్ లేదు, ఎందుకంటే ఇవ్వాలి అనుకునే వాళ్ళు కాదు, ముందు కలవాలి అనుకునే వాళ్ళు కూడా ఉండాలిగా. వాళ్ళకి నిజంగానే పాప మీద అంత ప్రేమ ఉంటే ఒకసారి కలవచ్చు. ఇప్పుడు ఇచ్చేస్తారు, వాళ్ళ దగ్గర ఏదో పెద్ద ఆస్తి ఉంది అని చెప్పేసి నేనేం అనట్లేదు, ఉందో లేదో భగవంతుడికి తెలుసు. నాది నేను వాళ్ళకి ఇచ్చానా లేకపోతే వాళ్ళది నాకు ఇచ్చారా అనేది నేను ఎంత చెప్పినా నమ్మరు ఎవరు. బయట జరిగే ఫైట్స్ ఎలా అయినా నిజంగానే తను వాళ్ళ సైడ్ నుంచి నేను నిజంగా తీసుకెళ్ళిపోయాను అనుకోండి, ఎందుకు ఇంత సఫర్ అవుతాను నేను? రెంట్ కట్టుకోవడానికి ఎందుకు సఫర్ అవుతాను నేను? ఇప్పుడు మా పాపకి స్కూల్ ఫీజు కట్టుకోవాలి, ఈ మంత్ నాకు షూటింగ్ లేదనుకోండి, నెక్స్ట్ మంత్కి ఆలోచన వస్తుంది, రెంట్ ఎలా, ఇప్పుడు ఎవరిని అడగాలి, ఏం చేయాలి, అట్లా వస్తుంది. ఎందుకు ఇప్పుడు వాళ్ళు అంత డబ్బులు నాకు ఇచ్చేసారని చెప్పేసి పాపం ఊర్లో చెప్పుకుంటున్నారంట, ఏదో 50 కోట్ల 50 లక్షల ఎంతో ఆస్తి నాకు ఇచ్చి విడిపించుకున్నాం అనేసి పెద్ద చెప్తున్నారంట. రన్ అవుతున్నాయండి కేసెస్? స్టార్ట్ ఉన్నాయండి, అలానే ఉన్నాయి. అది నాకు అర్థం కావట్లేదు ఎందుకు అలా జరుగుతుంది, ఇంకా వెళ్తూనే ఉంది. డివోర్స్ ది అవ్వలేదు, డైవర్స్ మరి చనిపోయిన తర్వాత వదిలేస్తారు అనుకుంటా. నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు మీడియాలో వాటిల్లో కింద స్క్రోల్ చేస్తున్నారు కదా, చనిపోయింది నీ వల్ల అనేసి. ఇప్పుడు నేను విడాకుల కేసు పెట్టాను అంటే వాళ్ళ సైడ్ నుంచి నాకు ప్రాబ్లం ఉందని చెప్పి ముందుగా నుంచే చెప్తూనే ఉన్నా, తను చనిపోయినప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నా. తను చనిపోగానే అన్ని ప్రాబ్లమ్స్ నా నుంచే వచ్చినాయి అని చెప్పి చెప్తున్నారు, కానీ మరి ఇవన్నీ ఎందుకు పట్టించుకోలేదో నాకు అర్థం కాలేదు. చనిపోయిన తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నామా, ఆయన సూసైడ్ కి రీజన్స్ ఏంటి, అది అసలు ఏం తేలలేదండి, దేనివల్ల ఏంటి అనేది ఇంకా ఏం తెలియలేదు. ఓకే, స్లోగా నడుస్తుంది అంతే, లైఫ్ టైం అయిపోయేంత వరకు అలా నడుస్తూనే ఉంటాయేమో. అంటే అటుపక్క నుంచి ఇచ్చేది లేదన్నప్పుడు నడుస్తూనే నడవనివ్వచ్చు, వాళ్ళ హ్యాండ్ అది వాళ్ళ చేతుల్లో ఉంది కదా. నాకైతే ఏం తెలియదు కాబట్టి పిలిచినప్పుడు వెళ్తాను కోర్టుకి,
హాజరవుతాను, వచ్చేస్తాను. ఇవన్నీ బయట మేనేజ్ చేస్తున్నారు. ఇంట్లో పాప ఎప్పుడు క్వశ్చన్ చేయదా మిమ్మల్ని వీటికి ప్రాబ్లమ్స్ గురించి కానివ్వండి, లేకపోతే అసలు చనిపోయినప్పుడు అమ్మాయి ఆ పాప రియాక్షన్ ఏంటి, మీతో కొన్ని కొన్ని డిస్కషన్స్ చూసుకుని ఉంటారు, కొన్ని చాలా పెయిన్ఫుల్ గా ఉంటాయి అవి. పాప ఎక్స్ప్రెషన్ చూసుంటారు. కొన్ని ఇలా మీడియాలో వచ్చిన వాటి వల్ల మా పాప చాలా సఫర్ అయిందండి. కొన్ని వీడియోస్కి అది స్కూల్లో కూడా చూపించి, తినేనా మీ ఫాదరు, మీ మమ్మీ ఇట్లా కదా, అదే కదా, ఇది కదా అని చెప్పేసి చాలా బాధపడుతుంది. మా పాప నాతో చెప్పదండి కొన్ని విషయాలు. నైట్ టైము అది ఏడుస్తూ ఉంటుంది ఎప్పుడో ఒకసారి. అంటే నేను బాధపడింది చాలాసార్లు చూసింది. అది దాని బాధ కానీ ఏది నాతో షేర్ చేసుకోదు. మార్నింగ్ అయ్యేసరికి కళ్ళు ఇలా ఉబ్బిపోయి ఉంటాయి దానివి. ఎందుకుందినా ఇలా అంటే, స్కూల్లో ఇలా అయింది మమ్మీ అది అని. ఆ తర్వాత మా పేరెంట్స్తోనో మా సిస్టర్స్తోనో చెప్పుకుంటుందంట. అట్లా తెలిసేది నాకు. బాధ అనిపించేది. అంటే నేనేం చెప్పను ఇంక దానికి, నేనేం చేయాలి, ఉన్న ప్రాబ్లమ్స్ అలాంటివి. వాళ్ళు ఏమి ఇవ్వకపోయినా పర్లేదండి, ముందు ఇంత నన్ను డిప్రెషన్లో తీసుకెళ్ళడం అవసరమా? ఏదో పడుతున్నానుగా, నా బాధ నేను పడుతున్నాను, వాళ్ళని ఏం అడగట్లేదే. నాకు ఇవ్వండి, ₹1 ఇవ్వండి బాబు, ఇవన్నీ చేసుకుంటాను, నేను పాపను పోషించుకుంటాను, నేనేం అడగట్లేదు. నా కష్టం ఏదో నేను పడుతున్నాను. రేపు అన్న రోజు పాప జీవితం ఎలా ఉంటుందో నాకు తెలియదు. భగవంతుని కూడా నేను అదే కోరుకుంటున్నాను. ఆ స్ట్రెంగ్త్ ఇవ్వండి, నాకు బతకడానికి స్ట్రెంగ్త్ ఇవ్వండి, అంతే చాలు. పని చేసుకోవడానికి ఒక బలం ఇవ్వాలి, అంతే. మీ పేరెంట్స్ సైడ్ ఓకేనా అండి? ఇప్పుడు బాగానే ఉన్నారండి. అంటే వాళ్ళు ఎప్పుడైనా నాకు వాళ్ళ మీద కూడా నేను డిపెండ్ అవ్వలేదు. ప్లస్ వాళ్ళ దగ్గర కూడా నేను లేను. నేను ఇండిపెండెంట్గానే ఉన్నాను పాపను చూసుకుంటూ. ఎప్పుడైనా వాళ్ళ సపోర్ట్ నాకు, ఎందుకంటే ఎక్కడైనా షూటింగ్కి వెళ్ళినప్పుడు కానీ, అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు కానీ పాప ఒంటరిగా అయిపోతుందని కదా, దానికోసం వాళ్ళు బాగా చూసుకుంటారు. అమ్మగారు సపోర్ట్ చేస్తారు. మీరు మీ బ్రదరు ఫస్ట్ నుంచి? మా బ్రదర్ ఇప్పుడు లేరండి, కరోనా టైంలో చనిపోయారు. చాలా అటాచ్మెంట్ ఇద్దరు. అవును, యాక్చువల్లీ అక్కకి ఇంకా ఎక్కువ ఉంటుంది తమ్ముడి పైన. అందులోనూ చేసిన ప్రతి క్రైమ్లో పార్ట్నర్ కాబట్టి. అవును. ఫస్ట్ ఒక యాక్సిడెంట్ అయిందని చెప్పేసి అప్పుడు నాకు పాప పుట్టిందండి. పాప పుట్టిన 1.5 monthకే ఎప్పుడో యాక్సిడెంట్ అయింది. ఓకే. కానీ నాకు కొన్ని జరిగినాయని నాకు తర్వాత తెలిసింది. వాడికి ఇలా యాక్సిడెంట్, కొన్ని దోషాలు ఏమి ఉంటాయి అంటారు కదా, మేనమామకు తగులుతాయి అంటారు కదా, అట్లా ఉన్నాయంట. తర్వాత తెలిసింది నాకు ఆ విషయం. యాక్సిడెంట్ అయింది అనగానే ఫస్ట్ నాకే కాల్ వచ్చింది, ఎందుకంటే లాస్ట్ మినిట్ వాడు నాకే మాట్లాడాడు కాల్లో. పాప ఇక్కడ పడుకుంది, కాల్ రాగానే ఇంక ఉంటుంది కదండి ఆ టెన్షన్, ఎలా ఉంటుంది. మా మామయ్య గారికి చెప్పాను, మామయ్య గారు ఇలా అయిందంట అంటే, సరే మా పద నీకు తోడు నేను కూడా వస్తాను అని అన్నారు. ఆయన కూడా వచ్చారు నాతో పాటు. పాపని, అంటే చంటి బిడ్డే కదా, తనని తీసుకుని ఆయన్ని కూడా తీసుకుని ఇద్దరం బస్సులో వెళ్ళాం. వెళ్ళి చూడంగానే వాడు బెడ్, స్పైనల్ కార్డ్ నుంచి మొత్తం క్రష్ అయిపోయింది. అంటే స్పైనల్ కార్డ్ దగ్గర ఒక నర్వ్ కట్ అయిపోయింది మొత్తం. సో ఇక్కడ నుంచి ఏం వర్క్ చేయదు, ఇంకా ఫిజియోథెరపీ అది అని చెప్పారు. ఒక 1-2 days ఉన్నాను అక్కడే. మళ్ళీ ఇంకా ఇది కదా ఇప్పుడు నాకు ఫ్యామిలీ, వచ్చేసాను అంతే. ఇంకా అదంతా మా పేరెంట్సే చూసుకున్నారు తమ్ముడి విషయం. తర్వాత కొన్ని రోజులు అందరు కలిసే ఉన్నారని. ఎవరు కలిసి? తను మీ బ్రదర్ మీ దగ్గరే ఉన్నారు? లేదు. ఓకే. నా బ్రదర్ అప్పుడప్పుడు వచ్చేవాడు. అంటే ఇప్పుడు ఇంకా ట్రీట్మెంట్ అయిపోయింది, ఫిజియోథెరపీ నడుస్తుంది అన్నప్పుడు వాడికి స్టిక్స్ ఉండేవండి. స్టిక్స్ పట్టుకుని రావడం అలాంటివి చేసేవాడు. అప్పుడు మా ఇంటికి వచ్చేవాడు ఎప్పుడైనా. ఆ టైంలో కూడా పాపం తను ఒక్కడే మాట్లాడాడు మీ సైడ్ నుంచి. దానికి కూడా కింద ఎలా ఉన్నాయో చూసారా, స్క్రోల్ చేశారు. అరే నా కొడక, అరే ఎల్ కొడక, నువ్వు మీ అక్క గురించి చెప్తున్నావురా, అది ఇది అని చెప్పి చాలా చేశారు. బట్ వాడు ఒక్కడికే తెలుసు ప్రాబ్లం ఏంటనేది. అందుకే వాడు మాట్లాడాడు. తను మాట్లాడాడు. ఆ తర్వాత అండి యాక్సిడెంట్, దానికి ముందు అప్పుడు ఆల్రెడీ యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయ్యి చూస్తే ఇంటర్వ్యూలో కనిపిస్తే స్టిక్స్ ఉంటాయి 2 చేతులకి. ఆ తర్వాత మరి ఎప్పుడు కరోనా టైంలో వెళ్ళిపోయాడు, తర్వాత చనిపోయాడు. ఇప్పుడు ఈ మధ్య కదా కరోనా వచ్చింది, 2 years అయింది. సెకండ్ కరోనా వచ్చినప్పుడు అంటే మరి వాడే అనుకున్నాడో, అక్క వాళ్ళకి నేను ఇదైపోతున్నాను, కొంచెం లేచి నడవటము, అంటే స్టిక్స్ తో నడవడం అవన్నీ తనే నేర్చుకున్నాడు. తనంతా తన డైపర్స్ మార్చుకోవడము, ఓకే, ఇంకా తన పనులు తను చేసుకోవడం. కాకపోతే ఏంటంటే డ్రింక్ కి బాగా అలవాటు అయిపోయాడు. అంటే ఇప్పుడు చిన్న పిల్లాడు, వాడు పెళ్లి కాలేదు ఇంకా,
ఉంటుంది కదా. అప్పుడే మ్యారేజ్ కూడా సెటిల్ అయింది, ఒక అమ్మాయి ఓకే అనుకున్న, లవ్ మ్యారేజ్, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుని వీళ్ళు ఒప్పుకుని, వీడికి యాక్సిడెంట్ అయిపోయింది, ఇలా స్పైనల్ ఇలా అయింది అనగానే ఆ అమ్మాయి కూడా వదిలేసింది. ఇంకా దాంతో డ్రింక్ అలవాటు పడిపోయి బాగా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనేది అర్థం కాదు కదా, ఎక్కువ డ్రింక్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఇబ్బంది పెట్టడం, ఏమన్నా ఉంటే పగలగొట్టేయడం, కోపం వచ్చినప్పుడు, ఇప్పుడు డ్రింక్కి మందుకి డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, ఏదైనా పగలగొట్టడం, ఇంకా అలా అలా గొడవలు జరుగుతూ ఉండే. కానీ తర్వాత ఒక రోజు బాగా తాగేసి ఎటు వెళ్ళాడో తెలియదు అట్లా. దాని తర్వాత కొన్ని రోజులకి మాకు కామన్గా ఉండేది, ఎప్పుడైనా గొడవ పడినప్పుడు మా మామయ్య ఇంటికో లేదా ఫ్రెండ్స్ ఇంటికో వెళ్ళి అలా ఉండిపోయేవాడు 1-2 days. అలాగే అనుకున్నాం మేము కూడా. ఎన్ని రోజులకి తెలిసింది? ఒక 1 weekకి. అప్పటికి కనుక్కుంటానే ఉన్నాం మేము, ఏదో వచ్చాడా, వాడు వచ్చాడా, వీడు వచ్చాడా అనేసి అనుకుంటా ఉన్నాం. కానీ వెతికాము మొత్తం అంతా, కానీ ఇక్కడ కనిపించలేదు. టైం అంటే దెబ్బలు పడతా ఉన్నాయి కదా, ఈ దెబ్బ కూడా దేవుడు ఒకసారి ఇచ్చేద్దాంలే అన్నీ అనుకుని కంటిన్యూగా చేస్తూ ఉన్నారు అనమాట. అంతే. కాదండి, మీరు అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అసలు కమ్బ్యాక్ బౌన్స్ ఇవ్వటం అనేది గ్రేట్. అసలు అది గ్రేట్నెస్ అంతా నా కూతురు దగ్గరే ఉంటుంది. అంటే నా మైండ్లో మొన్నటి వరకు ఎలా అనిపిస్తుంది అంటే, ఎందుకు నా బతుకు, ఎందుకు బతుకుతున్నాను నేను అనేసి, డ్రింక్ ఒకటి కొంచెం అలవాటు అయిందని చెప్పాను కదా అప్పట్లో. డ్రింక్ అలవాటైపోయి ఎందుకు నేను బతుకుతున్నాను, అసలు దేనికోసం బతకాలి, ఎందుకు నా మీద ఇంత టార్చర్ చేస్తున్నాను నన్ను, ఎందుకు, నేను వాళ్ళకి ఏం తప్పు చేశాను, నా చేత అన్నం తినేసి నా మీద ఎందుకు ఇలా ఇన్ని రాళ్ళు వేస్తున్నారు, ఇవన్నీ ఒక బాధ ఉంటుంది కదండి. అవన్నీ తన ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, ఏదేదో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడేశారు ఇంటర్వ్యూల్లో, వాళ్ళకి ఏం తెలుసు అని మాట్లాడారో నాకు అర్థం కాలేదు. చాలా కోపం వచ్చింది. తీసుకొచ్చి మాట్లాడారా? కొంతమంది మాట్లాడారండి, ఎవరో వాళ్ళకి నోటుకొచ్చింది మాట్లాడేశారు అంతే. మా ఇద్దరి గురించి తెలిసిన వాళ్ళు మాట్లాడితే బాగానే ఉండేది, తెలియని వాళ్ళు, తనతో మాత్రమే ఉన్న వాళ్ళు మాట్లాడారు. సరే, మీ ఫ్రెండ్స్ అయినా తన ఫ్రెండ్స్ అయినా మీ ఇద్దరికి ఏం జరుగుతుంది అనేది అది మీ ఇద్దరికే తెలుస్తుంది. అవును, థర్డ్ పర్సన్స్ కి తెలియదు కదా. ఇప్పుడు ఫ్రెండ్స్ మేము డైవర్స్ కేసామనుకోండి, తనకి నా మీద కోపమే ఉంటది, ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు తన విషయం బయటపడింది నా దగ్గర, బయటపడినప్పుడు నేను తిడతాను, తనకి నా మీద కోపం వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్, చుట్టుపక్కల ఫ్రెండ్స్కి అరే అది ఇలా చేసిందిరా అలా చేసిందిరా నా మీద అంటాడు, కానీ తను చేసిన పని చెప్పుకోడు కదా. అది నేను ఇలా చేశాను రా, సిగ్గుమల్ని పని ఇలా చేశాను రా, అది నన్ను ఇలా అన్ని బయటకు వెళ్ళిపోయిందిరా, ఇవన్నీ చెప్పుకోరు ఎవరు. ఎందుకంటే అవన్నీ చెప్పుకుంటే వాళ్ళు పరుగు పోతుంది కదా. ఇది అనుకోండి, ఏముంది, ఆడపిల్ల మీద వేసేసారు అంత ఒక మాట అయిపోతుంది, నా పరువు ఇక్కడ నిలబడిందా లేదా అనే ఆలోచనలోనే ఉంటుంది వాళ్ళకి. ఆడపిల్ల పైన వేసినా కూడా పోయేది వాళ్ళ పరువే కదా. అంటే నేను ఆల్రెడీ బయటకు వచ్చేసాను కాబట్టి, ఇప్పుడు నేను బయట దాన్ని కదండి, ఇంటి దాన్ని కాదు కదా, బయట దాన్ని కాబట్టి వేసేస్తారు. ఏముంది, ఇంత సర్కిల్లో ఈ స్ట్రగుల్ పీరియడ్ కానివ్వండి, ఈ గొడవలు జరుగుతున్న టైంలో బయటకు వచ్చాక మీకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు లేరా? ఇండస్ట్రీ సైడ్ నుంచి, విజయ్ సైడ్ నుంచి కొంతమంది వచ్చి మాట్లాడారు, మా ఫ్రెండ్ అన్నారు, తర్వాత కూడా. అంటే నాకు ఎలా వస్తారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు తను చనిపోయారు అనగానే నేను ఎక్కడ సూసైడ్ చేసుకుంటానని చెప్పేసి మా ఇంటికి వచ్చేసారు నా ఫ్రెండ్స్. అంటే నేను తను ఎంత ఇష్టపడ్డాననేది తెలిసిన వాళ్ళు. ఓకే, ఇప్పుడు ప్రత్యూష కానీ, జ్యోతిరెడ్డి గారు కానీ, ఇట్లా కొంతమంది ఉన్నారండి ఆర్టిస్టులు. తను చనిపోయాడు అనగానే ప్రత్యూష అనే అమ్మాయి నాకు వెంటనే ఇంటికి వచ్చింది. మీ మమ్మీ ఏది అనగా నేను లోపల తలుపేసుకుని ఉన్నా, టప తలుపు కొట్టి ఏం చేసేసుకున్నానని భయం వేసి వాళ్ళు ఒకసారి తీశారు. అంటే వాళ్ళకి తెలుసు మా ఎఫెక్షన్ ఎలా ఉండేది ఏంటి అనేది, వాళ్ళు చూశారు. బట్ మీడియా ముందు అంత తొందరగా ఎవరు రాలేరు కదండి. ఇప్పుడు జెంట్స్ అనుకోండి ఎవరైనా మాట్లాడతారు, లేడీస్ అంత తొందరగా రాలేరు. వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో కదా. అది ఇక్కడ జరిగింది. ఇప్పుడు మీడియాకి కావాలి అంటే నా కూతురు మాట్లాడితే చాలండి, ఇంకెవరు అక్కర్లేదు, బయట వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానికి నేను ఇప్పుడు నేను చెప్పించడం కాదు కదా, అదంతా చూసింది కదా ఏం జరుగుతుంది ఏంటి అనేది. చిన్నప్పుడు వాళ్ళ గురించి, వాళ్ళిద్దరు ఉండే దాని గురించి అయితే తెలియకపోవచ్చు, ఎందుకంటే చిన్నపిల్ల కాబట్టి. ఇప్పుడు పెద్దదైంది కాబట్టి ఇప్పుడు అన్నీ తెలుస్తాయి కదా. ఇప్పుడు మీరు ఎవరికి ఆన్సర్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అవసరమే లేదు అసలు. బట్ అనుభవించాలి. భగవంతుని ప్రతిరోజు నా జీవితం బాగుండాలి, నా కూతురు జీవితం బాగుండాలి తండ్రి, నాకు ప్రసాదించు, ఆ ధైర్యాన్ని ప్రసాదించు అని చెప్పుకున్న మాటల్లోనే అది కూడా చెప్పుకుంటా. ఎవరైతే నా మీద నిందలు వేశారో
వాళ్ళు అనుభవించాలి అని లైఫ్ చెప్పేసి కూడా అనుకుంటా. మొత్తంలో హ్యాపీ పీరియడ్ అంటే మీరు ఆ 2-3 ఇయర్స్ పీరియడే అనుకోవచ్చు. అంతే, 1 year అనుకోండి అంతే. ఇంకా ఎందుకంటే స్టార్టింగ్ ఆ 2-3 yearsలో మనీ గురించి స్ట్రగుల్స్, మనీ గురించి గొడవలు, మా పేరెంట్స్ దగ్గర నుంచి అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి గొడవలు ఇవన్నీ జరిగినాయి కాబట్టి 1 year హ్యాపీగా ఉన్నాను అనుకోవాలి అంతే. ఇంకా ఓకే. అంతే, అంటే లెక్కలు వేసుకుంటే అలా అనుకోవచ్చు. ఇప్పుడు కూడా హ్యాపీగా ఉన్నానని కాదు కానీ బతకాలి అంతే. ఒకటి సీరియస్ ఎలిగేషన్. వంటారెడ్డి గారు ఒక బిజినెస్ పర్సన్తో ఉన్నారు. ఆయన వల్లే ఈ గొడవలు స్టార్ట్ అయినాయి. ఆయన కోసమే ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళిపోయారు. ఫస్ట్ అసలు మీ పైన మేజర్ ఎలిగేషన్ ఇదే, వాళ్ళు వేసింది కానివ్వండి. బయట ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయింది, దాని గురించి అలా వేసేసారు. బట్ నేను దానికి సమాధానం చెప్తానండి. ఎట్లా అంటే వెళ్ళిపోయాను అని అన్నారు కదా, దానికి ముందు ఎన్నిసార్లు వెళ్ళిపోయాను? ఏ గొడవ జరిగితే వెళ్ళిపోయిన తర్వాత డైవర్స్కి అప్లై చేశాను. మరి ఇప్పుడు తను చనిపోయిన తర్వాత ఇవన్నీ మాటలు అంటున్నారు కదా, ఇవన్నీ తీయరా? వేరే వాళ్ళ సపోర్ట్ నాకు ఉండుంటే కనుక నేను ఎందుకు ఇంత సఫర్ అవుతాను? మనీ విషయం కానీ, పాప స్కూల్లో జాయిన్ చేయాలన్నా కూడా ఆ డబ్బులు లేక వాళ్ళని వీళ్ళని సీట్లు అడిగితే నాకు ఒక సహాయం చేశారు నాగబాబు గారు. ఇవన్నీ ఉండవు కాదండి. నిజంగానే ఒక పెద్ద వ్యక్తితో నేను అలాంటి సంబంధాలు ఏమైనా పెట్టుకుంటే నాకేం తక్కువ అయ్యేది ఇప్పుడు? అంతే కదా, అదే ఆలోచించుకోవాలంటే. నాకే అసలు అలాంటివి ఏం లేవండి. మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు. అప్పుడు ఉంటుంది కదా, ఇప్పుడు అమ్మాయి సినిమాల్లో చేస్తుంది అన్నప్పుడు ఏం సినిమాలు ఏంటి ఇలా ఇలా మాట్లాడుతుంటారు అంతే తప్ప వాళ్ళ సైడ్ నుంచి మాకేదో వేరే రిలేషన్స్ ఉందని చెప్పేసి అదంతా ఒక పెద్దవాళ్ళ మీద ఎలా వేయాలి, ఇప్పుడు ఎవరి మీద ఎలా వేస్తే, ఇప్పుడు మనకి మీడియా వాళ్ళకి చూడండి ఎట్లా ఒక మంచి న్యూస్ దొరుకుతుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకోండి, వాళ్ళ మీద వేసేస్తే ఒక మంచి న్యూస్ వచ్చేస్తుంది. బట్ దీనివల్ల ఎవరి లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో తెలియదు. రైట్. ఓకే. అసలు ఆ టైంలో నేను చాలా బాధపడ్డాను. అయ్యో ఏ తప్పు లేకుండా అనవసరంగా సార్ వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది అనేసి ఎంతో బాధపడ్డాను నేను. అప్పుడు నేను సమాధానం చెప్పుకోవడానికి కూడా సార్కి సారీ సార్ అలా మాకు తెలియదు సార్ అని చెప్పడానికి కూడా మాకు ఛాన్స్ లేదు. ఎందుకంటే ఉంటుంది కదా, నా కోపం ఉంటుంది కదా, నేను ఏం చేశానని ఆ అమ్మాయి సంబంధించి నా మీదకి వచ్చిన ఎలిగేషన్స్ అని వాళ్ళకు ఉంటాయి కదా. మేము క్షమాపణ చెప్పాలి ఫస్ట్ అయితే సార్ వాళ్ళకి. చాలా తప్పండి అది. అసలు ఆ టైంలో అనుష్క మీరు ఒకే జిమ్కి వెళ్ళేదాన్ని. డూప్గా కూడా చేశారట కదా ఒక మూవీ. ఏదండి ఆ మూవీ? ఏంటి? సైరా నరసింహారెడ్డి. ఎక్కడ డూప్గా చేసి? ఫస్ట్ ఫైట్స్ అంటే తను వచ్చేదే ఎంట్రన్స్ ఫస్ట్ లో ఉంటుంది కదా. అవును. ఓకే. ఓకే. కాకపోతే నాకు ఆ సీన్లే లేదు దాంట్లో. కటప్ వేశారు, చేశాను సీన్స్, కానీ దాంట్లో లేవు. ఇంకా ఆ అమ్మాయి క్యారెక్టరే చాలా చిన్నది వచ్చింది లాస్ట్ లో. ఓకే. ఎడిట్ చేసేసి ఇంకా అట్లా ఎడిట్ చేసి మంచి మూవీస్ వెళ్ళిపోయినాయి. ఉన్నాయండి చాలా. ఈ మధ్య కాలంలోనే రవితేజ గారిది దరువేనా మన శ్రీలీల నాగేశ్వరరావు. టైగర్ నాగేశ్వరరావులో ఇంద్ర క్యారెక్టర్ ధమాకా. రైట్. శ్రీలీల చేసింది కదా, దాంట్లో ఒక మంచి క్యారెక్టర్. యాక్చువల్లీ చిన్న క్యారెక్టర్ అయినా కూడా కొంచెం బాగుంటుంది, సెంటిమెంటల్ గా, కామెడీగా. అది చూడాలని చెప్పి నా ఫ్యామిలీని అంతా తీసుకుని వెళ్ళిపోయాను థియేటర్కి. చూస్తే నాకు నేను ఇలా చూసుకుంటున్నాను ఏంటి అనేసి. అసలు ఉన్నారా? లేను అసలు ఇలా షాడో కూడా కనిపించలేదు నాకు. ఇంత బాధేసింది. అంటే ఒక ఆర్టిస్ట్కి ఎలా ఉంటుందంటే, ఒక మంచి క్యారెక్టర్ చేసామంటే దాని ద్వారా డబ్బులు వచ్చినాయి అని చూసుకోము. డబ్బింగ్ కూడా అయిపోయిందా? అంతా డబ్బింగ్ నేను చెప్పను, ఎందుకంటే నా వాయిస్ సెట్ అవుతుంది డబ్బింగ్ కి. ఏదో కొన్ని క్యారెక్టర్స్ వరకు సెట్ అవుతాయి కానీ చిన్నపిల్ల వాయిస్ లాగా అనిపిస్తుంది అంట. చాలా మంది డైరెక్టర్స్ చెప్పారు, డబ్బింగ్ లో మాత్రమే. ఓకే. ఓకే. సో అది ఆ విషయంలో చాలా బాధపడ్డాను. ఒక ఆర్టిస్ట్ కి ఇలాగే ఉంటుంది కదా, ఒక క్యారెక్టర్ వచ్చింది అంటే దాన్ని బట్టి ఒక 4-5 మూవీస్ వస్తాయని చెప్పి ఆ ఇదిలో ఉంటాను కదా, మొత్తం పోయి. అలా ధమాకా కాకుండా ఇంకా ఏ మూవీస్ ఉన్నాయి అలా? ఇప్పుడు వరకు గుర్తుందైతే అది ఒకటే అండి. అసలు మిమ్మల్ని ఇప్పుడు గుర్తుపట్టడం, ఒకప్పుడు హీరోయిన్, ఇన్ని సాంగ్స్ చేస్తున్నారు, అవన్నీ చూడగానే గుర్తుపడుతున్నారు అసలు మిమ్మల్ని? లేదండి, కొంతమంది గుర్తుపడతారు. మీకు బాగా తెలిసిన వాళ్ళు ఓకే గుర్తుపడతారు. బయట ఈ మధ్య సీరియల్స్ లో గుర్తుపడుతున్నారు అంతే. సీరియల్స్ లో చేస్తున్నాను. అప్పుడు అయిపోయింది, ఇంకా ఆ స్టేజ్ అయిపోయింది. ఇంకా హీరోయిన్ అది ఇంత పోయింది. ఇప్పుడు సీరియల్లో అత్త, ఓకే మదర్, ఓకే ఆవిడ 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 అంతే, అలా గుర్తుపడతారు ఇప్పుడు. ఇప్పటికీ స్టిల్ ఆడిషన్స్ ఇవ్వటం లేదు? ఆడిషన్ అలా ఉన్నాయి.
ఇప్పటికీ అవే. కి ఆడిషన్స్ తప్పదు కదండి ఇంకా. ఓకే. అంటే ఎంత ఆర్టిస్ట్ అయినా నేను చెప్పుకోవాల్సి వస్తుంది వాళ్ళకి, ఏమంటే నేను ఇలా సినిమాలు చేశానండి కొన్నిసార్లు, ఇలా ఈ మూవీస్ చేశాను సార్, ఒకప్పుడు ఇలా చేశాను సార్, హీరోయిన్గా చేశాను సార్ అంటే ఆయన పర్లేదమ్మా ఒక డైలాగ్ చెప్పేసి వెళ్ళిపో అంటారు. అంటే లోపల ఉంటుంది కొంచెం హట్టింగ్గా ఉంటుంది కానీ ఏం చెయ్యలేం. సరే మనకు కావాల్సింది వర్క్, ఇంకేం చేస్తాం. ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఒకటి ఎర్రగుడి అని ఒక మూవీ, అంటే అన్నీ రిలీజ్ అయిపోయినవి. ఎర్రగుడి అనే మూవీ ఒకటి, ఏంటది ఆయన పేరేంటి, లక్ష్మీ మంచు గారు మెయిన్ లీడ్ చేస్తున్నారు దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ఓకే, అంతే. ఇంకా ట్రయల్స్, ఇంకా ఆర్టిస్ట్ అన్నప్పుడు ఇంకా ట్రయల్స్లో వెళ్తూనే ఉంటాం అంతే. జనరల్గా చాలా తక్కువ మందికి ఉంటుంది అమ్మాయిలకి కార్లు పిచ్చి, రేస్ పెట్టుకొని మరీ వెళ్తారు. తారక్ది అవును, చనిపోయారు తను కూడా నన్ను వదిన వదిన అని పిలిచేవారు. మేమంతా అందరం కలిసి ఒక ఫంక్షన్ కూడా అటెండ్ అయ్యాం, విజయ్, నేను, తారక్, మా బ్రదర్, వీళ్ళందరం కూడా. అప్పుడు తనకు కూడా ఇష్టం బాగా స్పోర్ట్స్ అంటే. ఏమున్నది, నాకు కూడా బాగా డ్రైవింగ్ అంటే బాగా ఇష్టము, లాంగ్ డ్రైవ్స్ కానీ నేనే డ్రైవ్ చేస్తూ ఉంటాను. అప్పుడు చెప్పారనమాట, వదిన ఒకసారి మనము డ్రైవ్కి వెళ్దామా అంటే, తను విజయ్ కూడా ఉన్నారు. విజయ్ ఏమో తన కార్లో కూర్చున్నారు, కావాలని తారక్ కార్లో కూర్చున్నారు. అంటే నా మీద నమ్మకం లేక ఎలా డ్రైవ్ చేస్తావో ఏంటా అనేసి, అప్పుడు రేస్ ఉండేది. ప్రొఫెషనల్కి వచ్చాక మీ ప్రొఫైల్ తెలిసిన తర్వాత ఒకలా ట్రీట్ చేయటం, ఓకే ఈవిడ సింగిల్ మదరు, ఎవరూ లేరు, ఏమైనా అడ్వాంటేజెస్ కొంతమంది ఉన్నారండి. కొంతమంది అలా ఫీల్ అవుతారు, కానీ కొంతమందికి ఎలా ఉందంటే, అమ్మో ఈ అమ్మాయిని పెట్టుకుంటే మళ్ళీ ఏం గొడవలు అవుతాయి ఏంటో, ఈ అమ్మాయి వల్ల వాళ్ళ హస్బెండ్ చనిపోయారు, ఇట్లా కొన్ని ఆఫీసులు, మరి మొత్తం అన్ని కాదు కానీ కొన్ని చోట్ల ఇలా ఇబ్బంది అయ్యింది. ఇప్పుడు వనిత గారు సీరియల్స్ చూస్ చేసుకుంటారా లేకపోతే మూవీస్ చూస్ చేసుకుంటారంటే ఏం చెప్తారు? ఇప్పుడు మహానటి సినిమాలో డైలాగ్ చెప్పాల్సి వస్తుందండి. అదొక్కన్నా ఇదొక్కన్నా అంటారా? కాదు, అత్తగారిలో పుట్టినిల్లు అని చెప్పినట్టు ఉంటుంది. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ కి ఏదైనా ఒకటే. సో సీరియల్స్ కావాలి, సినిమాలు కావాలి. అంటే సినిమాలు ఎక్కువ వస్తే ఇంకా మంచిది, ఎందుకంటే మనీ బాగుంటుంది. ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ కానివ్వండి, ఆ లీడ్ క్యారెక్టర్స్ 3-4 చేశారు, వాటికి కానివ్వండి లాక్స్ లో పేమెంట్ తీసుకొని ఉంటారు కదా. హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత చెప్పండి? ఒక సాంగ్ కి 5 lakhs. ఒక సాంగ్ కి 5 lakhs తీసుకున్నా. ఓకే, లారెన్స్ మాస్టర్, అది కూడా లారెన్స్ తో చేశాను, బట్ అది హిట్ అవ్వలేదు. వాళ్ళిద్దరూ ఒకటే అని ఒక మూవీ, దాంట్లో లారెన్స్ మాస్టర్ తో చేశాను సాంగ్. అప్పట్లో ఒక సాంగ్ చేస్తే 5 lakhs వచ్చేవి అప్పట్లో. అంటే హై పేమెంట్ అది, లేకపోతే ఒక 2 lakhs 3 lakhs అలా ఉండేది. కానీ ఆ తర్వాత మీరు కంటిన్యూ చేయలేదు కదా, చేస్తే ఇంకెంతవరకు వెళ్ళలేదో తెలీదు. ఏదన్నా రిగ్రెట్ ఫీలింగ్ అంటే ఇది ఒక్కటి ఉంటుందా మీ లైఫ్ లో? పక్కాగా ఉంటుంది అది, ఎందుకంటే అప్పుడప్పుడే కదా స్టార్టింగ్ స్టేజ్ అది నాది. ఇప్పటికీ నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అంటారు, అంటే ఉన్న 2-3 ఫ్రెండ్స్ లో కూడా, ఒకవేళ అప్పుడు కనుక నువ్వు పెళ్లి చేసుకోకపోయింటే ఇప్పటికి ఒక మంచి స్టేజ్లో ఉండేదాన్ని అనేసి అనేవాళ్ళు అంటుంటారు. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ చూసుకుంటే అదొక బ్యాటిల్. దీని నుంచి ఎవరు ఏం తీసుకోవాలన్నా తీసుకోవచ్చు అంతే. లైక్ పాజిటివ్ తీసుకుంటారా, నెగిటివ్ తీసుకుంటారా, అది వాళ్ళ ఇష్టం. కానీ మీరు చేస్తున్న ఫైట్ ఏదైతే ఉందో, ఇప్పుడు చాలా చిన్న వాటికే సూసైడ్ చేసుకోవటం. అవునండి. అసలు అందులో ఏం లేదు, ఎవరో తిట్టారని కొట్టారని, లేకపోతే ఇంకేదో ఫైనాన్షియల్ గా కొంచెం ఇదయ్యారని, కష్టపడటానికి 2 చేతులు కాళ్ళు ఉన్నా కూడా అవ్వట్లేదు. అవును, ఈజీగా మోటివేషన్ వీడియోస్ చూస్తే అప్పుడు రావండి అలాంటివి ఏమి. ఇప్పుడు నేను మా పాపకి అదే చూపిస్తుంటా చాలా సార్లు. ఓకే, ఏదైనా కొంచెం కాస్ట్లీది మమ్మీ కొంచెం అది కొనవా అని అడుగుతుంది ఒక్కొక్కసారి. అప్పుడు చెప్తాను, తల్లి మన పరిస్థితి ఇలా ఉంది కదమ్మా, ఇట్లా ఏదైనా చిన్నది కావాలంటే కొనిస్తాను నీకు అని చెప్పి. కానీ అది అడిగింది కదా అని చెప్పి అది సర్ప్రైజ్ చేయాలని చెప్పేసి ఎంతో ట్రై చేస్తా. అంటే ఏదో ఒక రకంగా ₹1 దాచిపెట్టుకుని అట్లా చేస్తా. అప్పుడు పాపకి చూపిస్తాను నేను ప్రతిదీ తెలిసేలాగా. ఇదో ఇలా చూడు, ఆ అబ్బాయి కాళ్ళు లేవు అయినా కూడా అలా బతుకుతున్నాడు అంటే దేవుడు వాళ్ళకి అలా ఇచ్చాడు. మనకు అన్నీ ఉన్నాయి, పని చేసుకోవడానికి దేవుడు ఇంత బలాన్ని ఇచ్చాడు అంటే మనం చాలా అదృష్టవంతులు. సో అలా ఫీల్ అవ్వాలని చెప్పేసి ఆ పాపకి చెప్తాను. నేను అదే ఎక్కువ తీసుకుంటా. ఈ వీడియో అంతా కంప్లీట్ చూసాక అట్లీస్ట్ ఎవరైనా ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అట్లీస్ట్ మారినా
లేదండి, చిన్న చిన్న ఒకటి వాటికి కూడా గివ్ అప్ ఒక ఇవ్వకుండా. బాధ్యత అనేది తీసుకున్నారు అంటే వాళ్ళు అంత తొందరగా సూసైడ్ అదే చేసుకోరు. మీకు పాప రెస్పాన్సిబిలిటీ ఉంది. రెస్పాన్సిబిలిటీ లేకపోతే నేను కూడా చేసుకునేదాన్నేమో, ఎందుకంటే దానికోసమే బతుకుతున్నాను కాబట్టి ఉన్నానేమో. లేదండి, ఇప్పుడు ఎలా తయారయ్యారంటే రెస్పాన్సిబిలిటీస్ కి చేసుకుంటున్న వాళ్ళు కూడా చిన్న చిన్న ఉన్నారు, వాటికే సూసైడ్లు చేసుకుంటున్నారు. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. లేదండి, అసలు బతకలేక తిండికి లేక రోడ్డు మీద ఉన్న వాళ్ళని చూడాలి. వాళ్ళు సూసైడ్ చేసుకోలేకండి అడుక్కుని తింటున్నారు. అవునా? ఇప్పుడు ఎంతసేపు వాళ్ళకి ఇప్పుడు సూసైడ్ చేసుకుంటే ఈ అడుక్కునే బాధ ఉండదు, మనం మన పక్కన ఉన్న వాళ్ళని పోషించే ఇది ఉండదు అని చెప్పేసి మరి వాళ్ళు కూడా చేసుకోవచ్చుగా. అంటే వాళ్ళకంటే తక్కువ వీళ్ళు నిజంగానే అలా అనుకున్నారు అంటే, ఎవరైనా సూసైడ్ చేసేసుకోవాలి చిచ్చి ఎందుకురా బాబు అని అనుకున్న వాళ్ళు అన్నీ బాగుండి తినడానికి మెతుకులు ఉన్నప్పుడు అన్నీ బాగుండి అలా అనుకున్నారు అంటే వాళ్ళని ఏమనాలో కూడా తెలియదు నాకు. కొంచెం పూజలు అవి ఎక్కువ చేస్తుంటారా? అంటే మరి నాకు ఇంక తోడు ఆయనే కదా, దేవుళ్ళే. అంతే. ప్రతిదీ ఏదైనా చెప్పుకోవాలన్నా దేవుడి గదిలో కూర్చుని అమ్మవారి మొహం చూసుకుంటూ అంతా చెప్పుకుంటూ ఉంటా. శివుడి వాళ్ళే నా దగ్గరకు వచ్చి మాటలు విన్నట్టే అనిపిస్తుంది. అంటే ప్లెజెంట్ అయిపోతుంది నా లైఫ్ మొత్తం ఆ కాసేపు. నేను మీకు స్టార్టింగ్లో కూడా చెప్పాను, మీ విషయంలో నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటి అంటే, ఎంత పోక్ చేసినా కూడా ఆ పర్సన్ ఎవరు, ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి పేరు కానీ ఎక్కడ మొహం కానీ బయట పెట్టకపోవటం. చేయాలనుకుంటే ఎంతసేపు అండి, ఒక నిమిషం పని. ఇప్పుడు నన్ను చేశారు కదా అని చెప్పేసి నేను ఇంకొక అమ్మాయి జీవితం పాడు చేయాలి. ఆ టైంలో ఆ కోపం ఉంటది ఉండదా? అవును. అయినప్పటికీ కూడా అంత కంట్రోల్ చేసుకొని స్టిల్ ఇప్పటికీ ఇన్ని ఇయర్స్ అవుతుంది, చనిపోయినప్పటికి కూడా మళ్ళీ మీ పైనే బ్లేమ్ పడింది. అంటే నేను ఫ్యూచర్ కొంచెం బాగా ఆలోచిస్తుంటానులే, నాకు అది ఫస్ట్ నుంచి ఉంది. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు ఇది చేసేస్తే ఇది అయిపోతుంది అని చెప్పేసి చాలా మందికి ఉంటుంది, కానీ నాకు అలా ఉండదు. తర్వాత ఏంటి, ఆ తర్వాత ఇది చేస్తే తర్వాత ఏం జరుగుతుంది అనేది. మరి నేను షాక్ అయిందల్లా విజయ్ సూసైడ్ విషయం తప్ప, నేను డైవర్స్కి అప్లై చేసినప్పుడు కూడా నేను ఎక్స్పెక్ట్ చేశానండి ఇలా ఉంటుంది, అలా ఉంటుంది తర్వాత లైఫ్ అనేసి. ఓకే. సో ఎక్స్పెక్ట్ చేయలేదు. తనకు కూడా తన కెరియర్ ఉంది, తన లైఫ్ ఉంది, తను ఎలాగో చనిపోయారు కాబట్టి ఇప్పుడు తన కెరియర్ అవన్నీ బాగా చూసుకుంటుంది కదా. ఓకే. అంతే. ఇప్పుడు చెప్పుకున్న తర్వాత ఇప్పుడు తను సఫర్ అయ్యి నేను సఫర్ అయ్యి ఇప్పుడు ఆ అమ్మాయికి ఇప్పుడు ఏం బాధ్యతలు లేవు. మేబీ తను కూడా ఏమైనా చేసేసుకుంటే మొత్తం తిరిగి మళ్ళీ నాకే ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఒక రకంగా సెకండ్ లైఫ్ అని చెప్పొచ్చు. మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు కొంచెం బిజీ అవుతున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఓకేనా? కొంచెం పర్వాలేదు, బెటర్ వెళ్తుంది, అంతే నడుస్తుంది. అంటే ట్రయల్స్లో ఉన్నాను కాబట్టి ఇంకా ఏమైనా మూవీస్ వస్తే చూడాలి. ఈ సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ ఒక మంచి ప్రాజెక్ట్ పడి ఆ రికగ్నైజేషన్ మెయిన్, అది ఏ టైంలో వస్తుందో చెప్పలేము. ఆ బ్రేక్ చిన్న క్యారెక్టర్ చేసినా వస్తుంది, అవును, పెద్ద క్యారెక్టర్ చేసినా రాకపోవచ్చు. ఆ ఒక్క వన్స్ మళ్ళీ ఆ బ్రేక్ పడితే మళ్ళీ రివర్స్ మళ్ళీ వెళ్ళిపోవాలి మీరు. ఫస్ట్ స్టార్ట్ చేశారు చూసారా స్పీడ్ గా, అంతే స్పీడ్ గా మళ్ళీ కెరీర్ వెళ్ళిపోవాలి. ఇంకోసారి అలా అంత స్పీడ్ గా నిజంగానే కెరీర్ వచ్చినా కూడా ఇంకోసారి బ్రేక్ అయ్యిందండి. వేయకండి ఈసారి, మేబీ రావచ్చు, వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ పెట్టాల్సిన స్ట్రగుల్స్ ఆల్రెడీ నాకు తెలిసి చాలా చిన్నతనంలోనే చూడాల్సిన అన్ని చూసేశారు. ఇంకా చూడటానికి అయిపోయింది, చూడటానికి పెద్ద పెద్ద ఇంకేమీ లేవు నాకు తెలిసి. ఏమో ఆఫ్టర్ 50 ఇప్పుడు పాప లైఫ్ సెటిల్ అయిపోయిన తర్వాత, పెళ్ళి అయిపోయిన తర్వాత మేబీ అప్పుడేమన్నా దేవుడి సుఖం చూపిస్తారేమో చూడాలి. మేబీ చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు మళ్ళీ ఇండస్ట్రీలో వంతారెడ్డి గారు రీఎంట్రీ ఇచ్చి వర్క్ చేస్తున్నారు అనేది. ఆ రిజిస్టర్ ఒకసారి రిజిస్టర్ అయ్యి ఒకసారి మళ్ళీ బ్రేక్ వస్తే మళ్ళీ ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు, హీరోయిన్స్ స్టార్ట్ చేసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. మేబీ రావచ్చు, బ్రేక్ రావచ్చు. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ మన షో నేమ్ ఓపెన్ టాక్ విత్ లక్ష్మి, అది వాళ్ళ ఫుల్ఫిల్ అయింది అనుకుంటున్నాను నేను. బట్ నేను ఒకటి కామెంట్స్లో కొంతమంది పెడుతుంటారు, వాళ్ళకి కొన్ని చెప్పాలనిపించింది. కామెంట్స్ పెట్టేటప్పుడు నేను ఒక్కదాన్ని చదువుతున్నాను అనుకోండి, ఓకే అది నాకే తగులుతుంది. ఎంతో మంది చూస్తుంటారు. ఇప్పుడు నా పాప చూస్తుంది కామెంట్స్, ఎట్లా అనిపిస్తుంది, బాధేస్తుంది కదా. అవును.
కొంచెం ఆ కమెంట్స్ బ్యాడ్ కమెంట్స్ పెట్టడం మానేసి ఒకవేళ చూడాలి అనిపించకపోతే చూడకండి. కామెంట్ పెట్టే వాళ్ళు కూడా ఉమ్. ముందు అసలు మొత్తం వీడియో మొత్తం తెలుసుకుని చూడండి. మొత్తం వీడియో చూడండి, ఉమ్, అది నిజమో అబద్ధం అనేది తెలుసుకున్న తర్వాత కామెంట్ పెట్టండి, ఉమ్, అది బెటర్. ఉమ్. అంతే, దీన్ని మనం మార్చలేమండి. అది మార్చలేండి, అది కానీ ఏదో మార్చలేము. చెప్పుకోవాలి కదా. అట్లీస్ట్ ఒక కామెంట్ టైప్ చేసేటప్పుడైనా వింటే వింటే ఓ బాధ, అయ్యో పాపం సింగిల్ పేరెంట్ బాధపడుతుంది వద్దులే అని ఒక ఇట్లా చెయ్యన తీస్తారేమో అంతే ఆ కమెంట్ మీద నుంచి. అట్లీస్ట్ వేరే వాళ్ళకైనా పెట్టకుండా ఉంటారేమో మేబీ. చాలా మంది సఫర్ అవుతారండి నిజంగా, వాళ్ళు కమెంట్స్ అయితే ఈజీగా ఎంతసేపు ఇలా టైప్ సోషల్ చేసి మీడియాలో పెట్టడమే యాక్టివ్ కానీ గా ఉండరు కదండి మీరు అసలు. నేను ఉండను. ఎక్కడ? అది ప్రాబ్లం యాక్చువల్లీ, అసలు అదే. ఉండాలి ఆర్టిస్ట్ కి. ఆర్టిస్ట్ కి అసలు మెయిన్ అది. మెయిన్ అదే. నేను టాక్టివ్ కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా యాంకరింగ్ చేయడానికి చాలా ఆఫర్స్ వచ్చినాయి, నా ఫ్రెండ్సే చెప్పేవాళ్ళు షోస్ ఉన్నాయి యాంకరింగ్ చేయగలవా అని. అస్సలు మాట్లాడలేను నేను. యాక్టింగ్ అంటే ఎంతనా చేయగలను, కానీ నాకు Okay. మైక్ ఇచ్చారంటే షివరింగ్ అయిపోద్ది ఇలా చేతులు ఫస్ట్, అది ఏంటో మరి తెలియదు. కాకపోతే ఒకటి, తను చనిపోయిన తర్వాత పోలీసులు, ఇంటర్వ్యూలు, మీడియా వీళ్ళందరూ వచ్చారు కదా, కాస్త ధైర్యం వచ్చింది మీడియా ముందు మాట్లాడడానికి. అంతే. అలవాటు అయి ఉంటుంది నాకు. కొంచెం అలవాటు అయిపోయింది. వాళ్ళు వేసే క్వశ్చన్స్ Questions కానీ కొన్ని ఫేస్ చేయకూడనివి చేశారు. ఇట్స్ ఓకే. కానీ చనిపోయిన వాళ్ళతోనే మమ్మల్ని కూడా వెళ్ళగొట్టాలని చూస్తారు, అట్లా చేసేస్తారు. అంటే చనిపోయారు ఒక మనిషి, నెక్స్ట్ ఫ్యూచర్ మాది, ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇప్పుడు నేను ఒక్కదాన్ని అనుకోండి, నన్ను ఎంత పుల్ చేసినా పర్వాలేదు, నాకంటూ ఒక బాధ్యత వెనకాల ఇచ్చేసి వెళ్ళిపోయాడు. తనది ఏముంది, ఇచ్చేసి వెళ్ళిపోయాడు, తనని నేను చూసుకోవాలి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంచెం ఆలోచించుకొని, మీడియా వాళ్ళు కానీ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కానీ ఒకళ్ళని ఎవరిని అంటున్నారు అంటే వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అనేది కొంచెం ఆలోచించుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. అంటే అది జరగదు అట్లా, ఎవరి ఇష్టాలు వాళ్ళవే, బట్ చాలా సఫర్ అవుతారు తర్వాత ఫ్యూచర్లో. నేను సఫర్ అవుతున్నాను చూడండి ఇప్పటికీ అలా. లేదులేండి, ఇప్పుడు ఈ సెకండ్ ఇన్నింగ్స్ గ్రేట్ గా ఉంటుంది. హోప్ థ్యాంక్ యూ సో ఆల్ మచ్. యువర్ డ్రీమ్స్ కమ్స్ ట్రూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.